వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనము లాస్ట్ క్లాస్లో పుష్యభూతి డైనాసిటీ గురించి చదివాము. అయితే కొంత పార్ట్ రిమైనింగ్ ఉండిపోయింది, అది కంప్లీట్ చేద్దాం ఈరోజు. పుష్యభూతి వంశం గురించి స్మాల్ ఫ్యూ పాయింట్ అనమాట, పరిపాలనకు సంబంధించింది. మేబీ టేక్స్ అరౌండ్ హార్డ్లీ 10 minutes. ఆ తర్వాత మనం బాదామి చాళుక్యుల గురించి చదువుదాం. సో ఈరోజు ప్రధానంగా మన టాపిక్ ఏంటి అంటే బాదామి చాళుక్యాస్ అండి ప్రధానంగా. కాకపోతే ప్రీవియస్ క్లాస్లో పుష్యభూతి వంశానికి చెందిన ఒక షార్ట్ చిన్న టెక్స్ట్ మనం చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అది చూసి నెక్స్ట్ లెటర్స్ గో ఫర్ బాదామి చాళుక్యాస్. సో అందరూ వచ్చేసినట్లుగా అండి, ఆల్ ప్రెజెంట్. యా, గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఈ టైం ఫిక్స్ అయిపోండి. రవికుమార్ గారు 4 to 5:30, సారీ అండి టైం అయితే ఫిక్స్ అయిపోయింది, ఇదే ఉంటుంది. ట్రై టు అడ్జస్ట్ దిస్ టైమ్ ఓన్లీ అండి. నెక్స్ట్ మనకి యా గేవ్ బయోమెట్రిక్ అంటున్నారు సునీల్ కుమార్ గారు, థ్యాంక్స్. అట్లా మనం స్టార్టింగ్ అది ఒక అటెండెన్స్లో పెట్టేసుకోండి. ఎస్, ఓకేనండి, లెట్ us స్టార్ట్ ద క్లాస్. మనకి లాస్ట్ క్లాస్లో పుష్యభూతి వంశం గురించి మనం చదువుతున్నాము, పుష్యభూతి డైనాసిటీ. అందులో భాగంగా మనం క్లియర్గా చూసాం, హర్షవర్ధనుడి గురించి చదివాం. సో లాస్ట్ క్లాస్ ఒకసారి మనం ఎక్కడ ఆపాము అని చూసుకున్నట్లయితే, మనము హర్ష గురించి చదివిన తర్వాత ఈ పాయింట్స్ చదువుకున్నాం. మనకి హర్షాన్ని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప రాజుగా చెప్పుకుంటాము అనే పాయింట్తో ముగించాం. సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ నుంచి మనం చూడాల్సింది ఏంటి అంటే హర్ష యొక్క అంటే పుష్యభూతి వంశం యొక్క పాలనా విధానం, అడ్మినిస్ట్రేషన్ అనేది టాపిక్ అండి. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనా పద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది నార్త్ ఇండియాలో అండి, ఎంటైర్ ఇండియాలో అనకూడదు. మ్యాక్సిమం మన ప్రాబ్లం హిస్టరీ ఏమవుతుందంటే ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్ రాయడం వల్ల ఓన్లీ వాళ్ళ పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తారు. చివరిగా హర్షుడు తర్వాత మనకి పల్లవాస్ ఉన్నారు, బాదామి చాళుక్యాస్ కూడా హర్షుడు తర్వాత కాలం వస్తుంటుంది. వాళ్ళందరూ గొప్ప రాజులే, కానీ ఇస్తాడు కాబట్టి మరి బిట్స్ ఇట్లాగే అడుగుతాడు కాబట్టి మీరు ఈ పాయింట్స్ అయితే చూడండి. ఏంటి, ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనా పద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడు పాలనా సమర్థత వల్ల గుప్తులు అనంతరం ఉత్తర భారతంలో దాదాపుగా 40 ఏళ్ల పాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఎప్పుడన్నా బలమైన రాజు, సమర్థవంతమైన రాజు ఉంటే ఎక్కువ గొడవలు ఉండవండి, ఎందుకంటే అంతా ఒక త్రాటికి తీసుకొస్తాడు కాబట్టి 40 ఏళ్ళ పాటు దాదాపుగా శాంతియుతంగా ఉందన్నమాట. వీళ్ళు ఒక పటిష్టమైన పాలనా పద్ధతి మరియు బలమైన రాజులు కాబట్టి. కనౌజ్ దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలు ఉండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు ఏంటి అంటే భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడం. ఫ్యూడలిజం అంటాం ఇంగ్లీష్లో దీన్ని, భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడలిజం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా బాగా పెరిగిపోయింది హర్షుల కాలం వచ్చేసరికి. ఒక రాజుకి ఉన్న సామంతుల సంఖ్య బట్టి అతడు గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది అప్పుడులో. సో హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి బేసికలీ పుష్యభూతిలో ఇది అడగడు డివిజన్, కానీ గుర్తుపెట్టుకుంటే బెటర్, మేబీ చెప్పలేము. కాబట్టి ఇక్కడ చూడండి, పరిపాలనా విభాగం చూసుకున్నట్లయితే రాజ్యంని అనేక రాష్ట్రాలుగా విభజించేవాడు. సో మనకి రాజ్యం మొత్తం పుష్యభూతి రాజ్యం చూసుకుంటే అనేక రాష్ట్రాలుగా విభజించేవాడు అనమాట. అయితే రాష్ట్రాలను ఏమనేవారు, భుక్తి అనేవారు అంటున్నాడు. కాబట్టి రాజ్యంని భుక్తిగా విడదీసేవారు అనమాట. సో రాజ్యం భుక్తిగా విడదీయడం జరిగినది. ఈ భుక్తిలు మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఎట్లా విడదీశారంట, రాష్ట్రాలను విషయ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. అంటే జిల్లాలుగా విభజించారు రాష్ట్రాలని, ఆ జిల్లాలనే విషయాలు అనేవారు అనమాట అప్పుడులో. కాబట్టి భుక్తిని ఇంకా ఫర్దర్గా విషయాలుగా డివైడ్ చేయడం జరిగినది. రాజ్యం, భుక్తి, విషయాలని ఫర్దర్గా దేని ద్వారా డివైడ్ చేశారు అంటే జిల్లాలను
పాదక అనే మరో విభాగంగా విభజించేవారు. అంటే ఇది ఒక మండల్ లాగా అండి. పాదక అంటే ఒక మండల్ లాగా అనమాట. పాదకాన్ని ఫైనల్గా గ్రామాలు, సో గ్రామాలుగా విడదీయడం జరిగింది. పాలన చిట్ట చివరి విభాగం గ్రామం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మేబీ చెప్పలేము, ఎగ్జామినర్ కొంచెం ట్రిక్కీగా పెట్టాలి, లోపలికి వెళ్ళి అడగాలి అట్లా భావించాడు అనుకోండి. దీనిపైన అడుగుతాడు. ఏమని అడుగుతాడు? పుష్యభూతి వంశంలో పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాలను అప్పుడు ఏమని పిలిచేవారు అంటాడు. ఏబిసిడి భుక్తి అని పిలిచేవారు. లేదా మనకి ఇట్లాగా అడగచ్చు, పుష్యభూతి వంశంలో రాష్ట్రాలను భుక్తి అనేవారు, ఆ భుక్తిలను ఫర్దర్గా దేనిలో విభజించారు అంటాడు. విషయాలుగా విభజించారు. కాబట్టి రాజ్యం, భుక్తి, విషయాలు, పాదక, గ్రామాలు, ఇది అడ్మినిస్ట్రేటివ్ విభాగం అండి. ఓకే కదండి పాయింట్. సత్యనారాయణ రెడ్డి గారు ప్లీజ్ ఇంక్రీజ్ క్లాస్ టైం అంటున్నారు. మీరు అప్డేట్ అవ్వలేదు అనుకుంటే మనం ఆల్రెడీ పెంచేసామండి మార్నింగ్ నుంచే. సో ఇది మనకి పాలనా విధానం చూసుకున్నట్లయితే పుష్యభూతిది. నెక్స్ట్ పుష్యభూతి కాలంలో పాలనా విభాగం మళ్ళీ చూసుకున్నట్లయితే పరిపాలనలో రాజుకి సహాయంగా మంత్రి పరిషత్ ఉండేదండి. పరిపాలనలో రాజుకి సహాయంగా ఒక మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారాల్లో ముఖ్యమైన వారు ఎవరు అంటే మంత్రి, అంటే ప్రధానమంత్రి అన్నమాట. సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులు అందరికీ వేతనాలను భూముల రూపంలో చెల్లించేవారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే ఇక్కడ నేనేమని చెప్పాను, వీళ్ళ కాలంలో ప్రధాన మార్పు ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడం, బాగా విస్తరించింది భూస్వామ్య విధానం. సో శాతవాహనులు ఫస్ట్లో ప్రారంభిస్తారండి. ఆ శాతవాహనులు ప్రారంభించింది, తర్వాత వచ్చిన రాజ్యాలు అవలంబిస్తుంటారు ఆ పద్ధతుల్ని. హర్షుల కాలంలో కూడా, అంటే ఈ పుష్యభూతి కాలంలో కూడా ఎక్కువగా భూదానాలు చేసేవారు. భూదానాలు ఎందుకు చేసేవారు? శాలరీస్ రూపంలో చేసేవారు అనమాట. అంటే వాళ్ళకి శాలరీలు, జీతభత్యాలు కరెన్సీల్లో కాకుండా, నాణ్యాల్లా కాకుండా భూమిలో దానం చేసేవారు. దాని ద్వారా భూస్వామ్య వ్యవస్థ బాగా బలపడిందనమాట. కేవలం కింద స్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణ్యాలు కనిపిస్తాయి మనకి. సో చరిత్రకారులకి తక్కువ సంఖ్యలో నాణ్యాలు కనిపిస్తే చరిత్రకారులు రకరకాలైన పరిశోధనలు చేసి కంక్లూషన్కి వస్తారు. ఏమని? నాణ్యాలు తక్కువగా ఉన్నాయంటే అప్పుడు నగదు చలామణి తక్కువగా ఉండేది. అంటే వేరే రకంగా వాళ్ళు చెల్లింపులు చేసేవారు. ఏ రకంగా? భూములు ఉండొచ్చు. సో భూస్వామ్య వ్యవస్థ అప్పుడు బాగా బలపడింది. అట్లా చరిత్ర సృష్టిస్తారనమాట. అంటే చరిత్ర దొరికిన ఆధారాలు బట్టి తయారు చేస్తారు చరిత్రకారులు. కాబట్టి మనకి అందుకే ఈ కాలంలో తక్కువ సంఖ్యలో నాణ్యాలు కనిపిస్తాయి. నాణ్యాల కొరతకు మరో కారణం ఏంటి అంటే ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. ఎట్లా తెలుస్తుంది అంటే హ్యూయన్సాంగ్ రాశాడనమాట. ప్రజలపైన అయితే పెద్ద పన్ను భారం ఉండేది కాదు అని రాశాడు. రాజ్యానికి ప్రధాన ఆదాయం వనరు ఏంటి అంటే భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్. ఎప్పుడన్నా అదే కదండి, ల్యాండ్ ట్యాక్స్. చరిత్రలో మ్యాక్సిమం అన్ని రాజ్యాలకి ల్యాండ్ ట్యాక్సే, భూమి శిస్తే ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి ఇది ఎంత ఉండేది ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు వీళ్ళ కాలంలో అంటే 1/6. ఇది పంటలో 6వ వంతుగా ఉండేది. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ కూడా ఉండేదండి పుష్యభూతి కాలంలో. ఆ సేల్స్ ట్యాక్స్ని ఏమనేవారు అనేది రిపీటెడ్ క్వశ్చన్. ఏమంటామంటే తుల్యమేయ అంటాము. తుల్యమేయ. ఆ పేర్లు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే అవే క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో, లేకపోతే నార్మల్ ఎంసీక్యూ లాగానే అడుగుతాడు. ఏమని అడుగుతాడు? పుష్యభూతి వంశకాలంలో అమ్మక పన్ను, సేల్స్ ట్యాక్స్ని ఏమని పిలిచేవారు అంటాడు. తుల్యమేయ అని మనం అనాలి, ఆన్సర్ చేయాలి. తుల్యమేయ. వినీలా పిట్ల గారు ఇది ఏ బుక్ కాదండి, ఇది డైరెక్ట్గా టెక్స్ట్ అండి. అంటే నార్మల్గా తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుక్లో అయితే మీరు అబ్సల్యూట్లీ ఇది ఏ బుక్లో మీకు అయితే ఉండదండి. నార్మల్ ఒక బుక్ అన్నట్టు కాదు, ఇది నార్మల్ టెక్స్ట్. మీకు ఏదైతే పాయింట్స్ అవసరం ఆ పాయింట్స్ చెప్తున్నాం. మీరు ఏ బుక్ రిఫర్ చేయాలి అనేది ఆల్రెడీ మనం GJPtelugu.com వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. GJPtelugu.com వెబ్సైట్లో ఆల్రెడీ బుక్స్ గురించి పెట్టడం జరిగింది. ఇది పలానా ఒక బుక్లో నుంచి గ్రహించింది అయితే అట్లా కాదండి. కాకపోతే ఓన్గా మీకు కావాల్సిన పాయింట్స్ రూపంలో ఇది ఇవ్వడం జరిగిందనమాట. సమ్వన్ ఆస్క్డ్ వినీలా పిట్ల. కాబట్టి ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి. పుష్యభూతి వంశానికి చెందినవి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే పుష్యభూతి వంశంలో వారి యొక్క సాంస్కృతిక సేవ, కల్చరల్ కాంట్రిబ్యూషన్.
పుష్యభూతి వంశం యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్ అంటే సాంస్కృతిక సేవ. హర్షుడు స్వయంగా 3 నాటకాలను రచించినట్లు ప్రతీతి. పిఎన్ఆర్ అవి నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. ఇది ఆల్రెడీ మనం కొంచెం బ్రీఫ్గా చూసామండి, కానీ టెక్స్ట్ రూపంలో మీకు ఇవ్వాలి, కొంత ఐడియా ఉంటుందని చెప్పే ఇస్తున్నాను. అందుకని నేను డైరెక్ట్గా టెక్స్ట్ మీకు ఫ్లోలో చదివేస్తున్నాను అండి. ఇది ఆల్రెడీ మనం ఇవన్నీ చూసాం పాయింట్స్. నెక్స్ట్ హర్షుడి ఆస్థాన కవి బాణుడు. ఈ బాణుడు 3 కావ్యాలను రచించాడు. ఏంటవి? హర్ష చరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం. హర్షుడి ఆస్థానంలోనే మరో కవి ఉండేవాడండి, ఇంపార్టెంట్. బాణుడితో పాటు మయూరుడు అని ఉండేవాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇది కొత్త పాయింట్. హర్షుడి ఆస్థానంలో మరో కవి ఎవరు అంటే మయూరుడు. మయూరుడు రచించిన గ్రంథం ఏంటి అంటే సూర్య శతకం. వెరీ ఇంపార్టెంట్. మయూర రోట్ సూర్య శతకం. హీ వాజ్ ది కోర్ట్ పోయెట్ ఆఫ్ హర్షవర్ధన. హర్షుడు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్ను నిర్వహించేవాడు. ఇదే తర్వాత కుంభమేళాగా అయ్యింది అని చరిత్రకారులు చెప్తారని మనం అనుకున్నాం కదండి. మహామోక్ష పరిషత్ ఎక్కడ? ప్రయాగ వద్ద. ఎప్పుడు? ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి. ఈ సమావేశంలో తన సంపద అంతా దాన ధర్మాలకు చెల్లించేవాడని హ్యూయన్సాంగ్ తెలిపాడు. దీని గురించి మనం నిన్న క్విజ్లో కూడా ఒక క్వశ్చన్, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా చూసుకున్నాం. కాబట్టి హర్షవర్ధనుడు ప్రయాగ వద్ద ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మహామోక్ష పరిషత్ను నిర్వహించేవాడు. ఈ సమావేశంలో తన సంపదనంతా దాన ధర్మాలకు చెల్లించేవాడని హ్యూయన్సాంగ్ తెలిపాడు అనేది పాయింట్ గుర్తుంచుకోండి. నాగరాజు గారు, సార్ మీరే మరి ఒక బుక్ చేయొచ్చు కదా అంటే చూద్దామండి, మేబీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్. ఇప్పుడైతే నాకు ఆ టైం ఇది లేదు. సో మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బుక్ ఫ్రమ్ జగన్నాథ్. ఎస్. నెక్స్ట్ మనకి లాస్ట్ చూడాల్సిన పాయింట్స్ కల్చరల్ కాంట్రిబ్యూషన్, సాంస్కృతిక సేవలో ఏంటి అంటే 643 క్రీస్తు శకంలో కనౌజ్లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హ్యూయన్సాంగ్ అధ్యక్షతను నిర్వహించాడు. కనౌజ్లో అండి 643 ADలో సర్వమత సమ్మేళనం అంటే ఇది ఒక ఆల్ రిలీజియన్ కాన్ఫరెన్స్ లాంటిది. సర్వమత సమ్మేళనం ఎవరు అధ్యక్షత వహించారు ఈ సమ్మేళనానికి, కాన్ఫరెన్స్కి అంటే హ్యూయన్సాంగ్ కోరిక మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు హర్షవర్ధనుడు. హర్షుడు మొదట యాక్చువల్గా అయితే శైవ మతాన్ని ఆరాధించినప్పటికీ తర్వాత కాలంలో బౌద్ధాన్ని స్వీకరిస్తాడు. హ్యూయన్సాంగ్ యొక్క ప్రభావంతో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. బౌద్ధ మతంలో కూడా మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు అనమాట. ఇతను ఏటా రాజధానిలో బౌద్ధ మత సమావేశాలు నిర్వహించేవాడు. ఏంటంటే వీళ్ళ రాజధాని కమెంట్ చేయండి. ఏటా రాజధానిలో అంటే ఏంటి? హర్షుడి కాలంలో పుష్యభూతి వంశం యొక్క రాజధాని ఏంటి? కమెంట్ చేయండి. సో ఏటా రాజధానిలో బౌద్ధ మత సమావేశాలు నిర్వహించేవాడు ఎవరు? హర్షుడు. నలంద విశ్వవిద్యాలయానికి కూడా 100 గ్రామాలను దానం ఇచ్చాడు. గ్రామాలు దానం ఇవ్వడం అంటే ఏంటి? 100 గ్రామాలు యొక్క వచ్చిన పన్నులంతా నలంద విశ్వవిద్యాలయానికి వెళ్తుంది, దాని యొక్క నిర్వహణ కోసం వెళ్తుంది. ఈ డైరెక్ట్గా ఈ 100 గ్రామాలు యొక్క ఆదాయ వనరులన్నీ వీరికే అధికారం ఉంటుంది నలంద యూనివర్సిటీకి. అది దానం అంటే అర్థం. అందుకే ఇతని కాలంలో నలంద బౌద్ధ విశ్వవిద్యాలయానికి చాలా ఉన్నత దశలో ఉందని హ్యూయన్సాంగ్ పేర్కొన్నాడు. ఎస్, చాలామంది ఎస్ స్థానేశ్వర్ అంటున్నారు స్వరూపరాణి గారు. స్థానేశ్వర్ అందుకే అడిగానండి ప్రశ్న. హర్షవర్ధనుడు రాకను ముందు వరకు పుష్యభూతి వంశానికి స్థానేశ్వర్ రాజధానిగా ఉండేది. ఎప్పుడైతే హర్షవర్ధనుడు సింహాసనం పైకి వస్తాడో అప్పుడు రాజధానిని స్థానేశ్వర్ నుంచి కనౌజ్కు మార్చడం జరుగుతుంది. కనౌజ్ అండి ఆన్సర్. సో కనౌజ్ అనమాట ఆన్సర్. స్థానేశ్వరం కొంతమంది పెడుతున్నారు, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. హర్షవర్ధనుడు వచ్చినప్పుడు క్యాపిటల్ అంటే కనౌజ్ అని చెప్పాలి. ఓకే, సో 100 గ్రామాల్లో అందుకనే ఉన్నత స్థితిలో నలంద విశ్వవిద్యాలయం ఉంది ఈయన కాలంలోని హ్యూయన్సాంగ్ తెలిపాడు. 10,000 మంది విద్యార్థులకు 1,500 మంది గురువులతో ఈ విశ్వవిద్యాలయం గొప్పగా విరసిల్లిందని అతడు తెలిపాడు. అంటే చూడండి స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత బాగుందో. అప్పుడు 10,000 మంది విద్యార్థులకి 1,500 మంది గురువులు ఉండేవారంట అప్పుడులో. ఇప్పుడు ఉన్నాయి మనకు స్కూల్స్, సింగిల్ ఉపాధ్యాయ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని. ఒకటే ఉపాధ్యాయుడు అండి, ఒకటే ఉపాధ్యాయుడు చాలామంది స్టూడెంట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇతను కూడా అతనే ప్రిన్సిపల్, అతనే ఇది అన్నీ అతనే మేనేజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అతను లాస్ట్కి ఏది చేయకుండా ఉంటాడు. అట్లయితే అంటే స్కూల్స్ పరిస్థితి. కాకపోతే అప్పుడు మనకి నలంద విశ్వవిద్యాలయాన్ని 10,000 మంది విద్యార్థులకి 1,500 గురువులు ఉండేవారంట. ఎందుకు మరి? మంచి ఇక్కడ ఫైనాన్స్ ఉంది. 100 గ్రామాలు దాదాపుగా దానం చేశాడు. సో ఫైనాన్షియల్ ఇది
నలంద విశ్వవిద్యాలయానికి ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పైన పెట్టాల్సిన ఇది పెట్టట్లేదండి, అంటే అటెన్షన్. ఎడ్యుకేషన్లో కావాల్సింది మనకి మౌలిక సదుపాయాలు. జస్ట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఒక సైకిల్, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నెలకి ఇంతనో సంవత్సరానికి ఇంత డబ్బులో ఇవ్వడం కాదు. బేసిక్ కావాల్సింది ఏంటంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. ల్యాబ్స్ ఉండాలి, మంచి క్వాలిటేటివ్ టీచర్స్ ఉండాలి, ఇంకా టాయిలెట్ ఫెసిలిటీస్ బాగుండాలి, ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మంచి కరికులం ఉండాలి, టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ అవన్నీ ఉండాలంట. వాటిపైన దృష్టి పెట్టాలన్నమాట. సో సమ్మన్ శ్రీరామూర్తి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు కింద కమెంట్స్లో అడగండి ఏ క్వశ్చన్ అడిగినా, ఎందుకంటే ఆ ఫ్లోకి అది భంగం కలిగిస్తుంది. కమెంట్స్లో అడిగేసేయండి, మనం తర్వాత చూద్దాం మీ క్వశ్చన్ ఏంటి అనేది. సో ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే 1500 గురువులతో ఉండేది విశ్వవిద్యాలయం, గొప్పగా విరసిల్లిందని హ్యూయన్సాంగ్ తెలిపాడు. నెక్స్ట్, హర్షుడు కాశ్మీర్ని సందర్శించినప్పుడు అక్కడ నుంచి బుద్ధుడు దంతపు అవశేషాన్ని కనౌజ్కి తెచ్చి దానిపై ఒక బౌద్ధ స్తూపాన్ని కూడా హర్షుడు నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు. ఈ పాయింట్ ఓకే కదండి. సో హర్షుడిని చక్రవర్తిగా పేర్కొనవచ్చు. దీంతో మనకి పుష్యభూతి వంశం అయితే కంప్లీట్ అయిందండి. అంటే ఫ్యూ పాయింట్స్ కొన్ని ఉండిపోయినాయి, ఇది చూద్దామని. అందుకని లాస్ట్ క్లాస్లో మనకి టైం అయిపోవడంతో ఈ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అనుకున్నాం, కాబట్టి ఇది మనం ఇప్పుడు చూసాము. పాయింట్ ఇది క్లియర్ కదండి. ఇప్పుడు మనము లెటస్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ అండి. కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దామండి. శ్రీరామూర్తి మాదిరెడ్డి ఆల్రెడీ అడిగాను. ఏంటండి మీ క్వశ్చన్? జైన మతం స్థాపించినది ఎవరు? రిషభనాథుడు అని ఇచ్చారు సార్. రిషభనాథుడేనండి మనకి జైన మతానికి సంబంధించి స్థాపించిన వాళ్ళని మనం తీర్థాంకరులు అంటాం, గురువులు అనమాట. తీర్థాంకరులు అంటే అర్థం ఏంటి? కష్టాన్ని దాటించేవారు అనమాట అర్థం. తీర్థాంకర్స్ అంటే కష్టాన్ని దాటించేవారు. వీరికున్న జ్ఞానంతో వాళ్ళు ప్రజలకున్న కష్టాలని వీళ్ళ బోధనల ద్వారా దాటించేవారు. వాళ్ళని తీర్థాంకరులు అంటాం. మొట్టమొదటి తీర్థాంకరుడి పేరు రిషభనాథుడు అనమాట. బేసికలీ మనకి తీర్థాంకరులు మొత్తం 24 మంది అయితే మొదటి తీర్థాంకరుడు రిషభనాథుడు. సో జైన మతం తీర్థాంకరుల వల్ల ప్రారంభమైంది కాబట్టి మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే జైన మతం స్థాపించిన తీర్థాంకరులు మొదటి తీర్థాంకరులు రిషభనాథుడిగా పేర్కొంటాం. కాబట్టి స్థాపించింది ఎవరంటే రిషభనాథుడు అని చెప్తాం, ఫౌండర్. కానీ యాక్చువల్లీ రిషభనాథుడు ఉండే సమయానికి జైన మతం ఒక మతం లాగా ఇతను ఏమీ స్థాపించలేదండి. జస్ట్ అతను బోధించేవాడు, అతనికి నచ్చిన బోధనలు అంతే తప్ప ఒక మతం లాంటిది ఏది ఏర్పడలేదు. కానీ యాక్చువల్గా మనకి 24వ తీర్థాంకరుడు ఉన్నప్పుడు, వర్ధమాన మహావీర ఉన్నప్పుడు, మహావీర వర్ధమాన ఇతను ఒక మతం అనే స్టేటస్ని తీసుకొచ్చాడు. ఈ తీర్థాంకరులు వస్తున్న నాలెడ్జ్ని అంతా ఒక కొత్త మతాన్ని స్థాపించాడు అనమాట ఇతను. అది జైన మతంగా పిలుస్తాం మనం. సో మతం యాక్చువల్గా ఎవరి కాలంలో మొదలైంది అంటే ఇతని కాలంలో మొదలైంది. ముందు కూడా ఫాలోవర్స్ ఉండేవారండి. ఎప్పుడు ఒక తత్వం ఫిలాసఫీకి ఫాలోవర్స్ ఉండేవారు అనమాట. దాన్నే మనం మతం అనలేం. ఒక మతం అంటే కంప్లీట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్తో పాటు స్థాపించినది మహావీర వర్ధమాన. కాబట్టి ఇతను మనము రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పవచ్చు. ఇతను జనరల్ ఫౌండర్. సో ఫౌండర్, రియల్ ఫౌండర్, ఈ రెండు తేడా ఉంటుందండి. అసలైన స్థాపకుడు, ఇతను స్థాపకుడు. సో మనము ఈరోజు కొత్త టాపిక్కి వెళ్ళిపోదామండి. వెస్టర్న్ చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్, ఇది ఈరోజు ప్రధానమైనటువంటి మన క్లాస్. సో 5కి స్టార్ట్ అయింది కాబట్టి మన క్లాస్ 6:30 కాబట్టి మనకి ఇంకా అరౌండ్ 1 or 10 minutes ఉంది. ఈ టాపిక్ ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేసేయడానికి ట్రై చేద్దాం. ఇది కంప్లీట్ చేస్తే మనం చూడాల్సిన తర్వాత చాలా ఉంటాయి కాబట్టి ఈరోజు ఉన్న టైంలో ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ లెటర్ స్టార్ట్ అండి. టాపిక్ వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు అంటాం. వీళ్ళని బాదామి చాళుక్యాస్ అని కూడా అంటాము. మరి వెస్టర్న్ అంటున్నారు, బాదామి అంటున్నారు, రెండు పేర్లతో ఎందుకు అంటున్నారు అంటే
బేసికలీ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంటే ముఖ్యంగా ఆంధ్ర కాస్త తెలంగాణ ప్రాంతంలో పరిపాలించిన వారు కూడా చాళుక్యాస్ అనే అంటాము. కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించేవారు కూడా చాళుక్యాస్ అనే అంటాం. సో ఇద్దరి మధ్యన డిఫరెన్స్ క్లారిటీ ఉండడం కోసం వీళ్ళనే మనము తూర్పు చాళుక్యులు అంటాం, ఈస్టర్న్ చాళుక్యాస్. వీళ్ళని మనము పశ్చిమ చాళుక్యులు అంటాం, ఎందుకంటే పశ్చిమాన్న వీళ్ళు పరిపాలించేవారు కాబట్టి వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం. నెక్స్ట్ ఈ వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యుల యొక్క రాజధాని బాదామి అన్నమాట. బాదామి. ఈ బాదామిని రాజధానిగా చేసుకొని వీరు పరిపాలించారు కాబట్టి వీళ్ళనే మనము బాదామి చాళుక్యాస్ అని కూడా అంటాము, బాదామి చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్, వీళ్ళు తూర్పు చాళుక్యులు వెంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. అందుకనే వీళ్ళని మనము తూర్పు చాళుక్యులనే వేంగి చాళుక్యులు అని కూడా చదువుతాము. మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ చాళుక్యాస్ ఇంపార్టెంట్, ఈస్టర్న్ చాళుక్యాస్ మనం ఇండియన్ హిస్టరీలో వీటి గురించి చదవం. కాకపోతే ఏపీ హిస్టరీలో ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి వస్తుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ అనమాట మనకి ఏపీ హిస్టరీలో. అయితే ఇండియన్ హిస్టరీలో మనం చూడాల్సింది వెస్టర్న్ చాళుక్యాస్ గురించి. ఓకే అండి, ఎందుకు మనం పిలుస్తామో బాదామి చాళుక్య, పశ్చిమ చాళుక్యాస్, ఆ పాయింట్ క్లియర్ కదా. అసలు వీళ్ళకి చాళుక్యాస్ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే ఏమంటారంటే జనరల్గా అంటే ఫాలో అయ్యేది ఏంటి, అసలు చాళుక్యాస్ అంటే ఏంటి అంటే దానికి ఒక స్టోరీ చెప్తారండి. జనరల్గా ఇంద్రుడు ఆ సమయంలో మన భారతదేశం ఆ పరిస్థితి చూసి ఎక్కడ ఒక ఆర్డర్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, అసలు ఒక అతను ఉండాలి, ఎట్లాగంటే మొత్తం డిసిప్లిన్గా తయారు చేయాలి ఆ ప్రాంతం అంతా అని ఇంద్రుడికి అనిపించి ఇంద్రుడు బ్రహ్మదేవుడిని కోరుతాడనమాట. ఇక్కడంతా వ్యవస్థ అతలాకుతలంగా ఉంది, దయచేసి బ్రహ్మదేవ ఒక అతన్ని క్రియేట్ చేయి, సృష్టించు, అతడు ఎట్లాగంటే వీరుడు, శూరుడు, ధీరుడుగా అయి ఉండాలి, మొత్తం ఒక పద్ధతిని తీసుకురావాలి ఈ ప్రాంతంలో అని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన చుల్య ప్రాంతం అంటే చేతులు పాము ఉంటుంది కదండి, పాము అంటాం, చేతుల్లో నుంచి చూసి ఒక అతన్ని సృష్టిస్తాడు. అతనే చాళుక్య అంటాం. వాళ్ళ వంశంలో వరుసగా అతని నుంచి వస్తున్న వాళ్ళే చాళుక్యులు అట్లా చెప్తారనమాట జనరల్గా. కాబట్టి చాళుక్యాస్ అనేది ఎట్లా వచ్చింది అంటే బ్రహ్మదేవుడి యొక్క మనకి పామ్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి వచ్చిందనమాట, హ్యాండ్. ఎస్, వాతాపి చాళుక్య ఎవరు అని అడుగుతున్నారు సతీష్ గారు. వీలే అండి, అది నేను మీకు చెప్తా పాయింట్స్ అని జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఇస్తాను. బాదామిని మనం వాతాపి అని కూడా అంటాము, కాబట్టి వీళ్ళని బాదామి చాళుక్యాలు లేకపోతే వాతాపి చాళుక్యాస్ అని కూడా అంటారు. బాదామినే వాతాపి అని అప్పట్లో పిలిచేవారండి, వాతాపి చాళుక్యాస్. శిరీష గుమ్మడి గారు, ఐఎమ్ టీఎస్పీఎస్సీ స్టూడెంట్, దిస్ టాపిక్ ఇస్ అప్లికబుల్ ఫర్ మీ అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అండి, వెస్టర్న్ చాళుక్యాస్ అందరికీ అప్లికబుల్లే. నేను అన్నిది ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఏపీ హిస్టరీలో ఉంటుంది అని. ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఇదన్నమాట, ఇది అందరికీ అప్లికబులే. ఎనీ స్టూడెంట్ ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఇది అప్లికబులే అండి. సో పాయింట్స్ క్లియర్ కదండి, ఇంట్రొడక్షన్ టైప్ మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఈ ప్రాంతం అన్నమాట, వెస్టర్న్ చాళుక్యాస్ పరిపాలించింది ఈ ప్రాంతం. వీళ్ళ రాజధాని బాదామి, దీన్నే వాతాపి అంటారు. సో వీళ్ళని బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు. ఇక్కడ ఉంది కదండి పాయింట్, ఈ ప్రాంతం. ఓకే, టైం పీరియడ్ సార్ నేను చెప్తానండి పద్మిని గారు. టైం పీరియడ్ ఒక్కొక్క రాజు గురించి చెప్తున్నప్పుడు నేను చెప్తాను టైం పీరియడ్స్ కూడా. ఫస్ట్ మనం ఏదైతే పాయింట్స్ చూస్తున్నామో దానిపైనే మీరు ఫోకస్ చేయండి. ఎస్, మనము ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇదిగోండి మనకి బేసికలీ గుప్తుల అనంతరం చూసుకున్నట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంది. పోస్ట్ గుప్తాస్, మనం భారతదేశాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ గుప్తాస్ అండి, గుప్తుల కాలంలో 590 AD ఆల్రెడీ చూసాం మనం. అంటే పుష్యభూతుల గురించి చదివినప్పుడు చూసాం.
పుష్యభూతులు గల స్థానేశ్వరం రాజధానిగా చేసుకొని అప్పుడులో ఉండేవారు. అప్పటికి హర్షవర్ధనుడు రాజు రాలేదు. హర్షవర్ధనుడు రాజు అయ్యాక స్థానేశ్వరం నుంచి కనౌజ్కి రాజధానిగా మారుస్తాడు. సో గుజరాత్ ప్రాంతంలో మైత్రకులు. ఇక్కడ చూసినట్లయితే మీరు అంటే గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశంలో ఈ విధంగా ఉంది. దక్షిణ భారతదేశంలో 2 ముఖ్యమైన రాజ్యాలు పరిపాలించేవారు. ఒకళ్ళు చాళుక్యాస్, 2 పల్లవాస్. వీళ్ళిద్దరూ దక్షిణ భారతదేశంలో పెద్ద రాజ్యాలు అన్నమాట. వీరిద్దరికి ఎప్పుడు గొడవలు ఉండేవి, అవన్నీ మనం చూస్తాం. సో చాళుక్యాస్, పల్లవాస్ 2 బేసికలీ మెయిన్ కింగ్డమ్స్ పోస్ట్ గుప్తాస్ ఇన్ సౌత్ ఇండియా. మనం కొన్ని ఫ్యాక్ట్ ఇప్పటివరకు చూసిన పాయింట్ ఇక్కడ చూడండి. హర్షుడి అనంతరం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో అతి ముఖ్యమైనవి బాదామి రాజధానిగా పాలించిన చాళుక్య వంశం, వీరినే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. కంచి రాజధానిగా పాలించిన పల్లవ వంశం, వీరిని మలి పల్లవులు అని కూడా పిలుస్తారు. పల్లవాస్ ఇందాక అనుకున్నాం కదండి, పల్లవాస్ యొక్క రాజధాని కంచీపురం అనమాట, కంచి. సో ఈ 2 రాజ్యాలు పోస్ట్ గుప్తాస్, పోస్ట్ హర్షవర్ధన కూడా చూసుకున్నట్లయితే ముఖ్యమైన రాజ్యాలు దక్షిణ భారతదేశంలో. ఈ 2 వంశాలు అనగా బాదామి చాళుక్యులు, పల్లవాస్ ఒకరి కర్ణాటకను, బాదామి చాళుక్యులు కర్ణాటకను, పల్లవాసేమో తమిళనాడును పాలిస్తూ పరస్పరం నిరంతరం యుద్ధాల్లో మునిగి ఉండేవారు. ఎప్పుడు యుద్ధాల్లో ఉండేవారు అన్నమాట ఈ 2 రాజ్యాలు. అయితే సాహిత్యము, వాస్తు, శిల్పకళ రంగాల్లో దక్షిణ భారతదేశ సంస్కృతికి ఈ వంశాలు అమూల్యమైన సేవలు అందించాయి. అందించాయి అన్నమాట. ఈ పాయింట్స్ క్లియర్ కదండి. సివిల్ సర్వీస్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఒకసారి, ఏమని అంటే సింపుల్ క్వశ్చన్, మనం ఈ పాయింట్ అందరూ చదువుతారు. అసలు ఏం పాయింట్? ఈ బాదామి చాళుక్యాస్కి, పల్లవాస్కి నిరంతరం యుద్ధాల్లో ఉండేవారు అని. ఎందుకు అని అడిగాడు. బాదామి చాళుక్యాస్, పల్లవాస్ నిరంతరం యుద్ధాల్లో ఉండేవారు, దానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అని అడిగాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా 2 రాజ్యవంశాల వారు నిరంతరం యుద్ధాల్లో ఉన్నారు అంటే ఏదన్నా ఒక పర్టికులర్ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం. మనం చరిత్రలో చాలా సందర్భాల్లో చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యం వారు, బహమనీ సామ్రాజ్యం వారు నిరంతరం యుద్ధాలతో ఉండేవారు. ఎందుకు అంటే అక్కడ కృష్ణా, తుంగభద్ర, దోఆబ్ అంటాం అనమాట. ఆ 2 నదుల దగ్గర ప్రవహించే ప్రాంతం ఉంటుంది, అది సారవంతమైన ప్రాంతం. అదే విధంగా మనకి బాదామి చాళుక్యులకి, పల్లవులకి నిరంతర యుద్ధం ఎందుకు అంటే కృష్ణా గోదావరి బేసిన్ కోసం. సో కృష్ణా గోదావరి నదులు ప్రవహించే ప్రాంతం సారవంతమైన ప్రాంతం. ఆ ప్రాంతాలపైన ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం వీరిద్దరూ పరస్పరంగా ఎప్పుడూ నిరంతరం యుద్ధాలతో ఉండేవారు. అది ఆన్సర్ అన్నమాట. ప్రశాంత్ కుసుమ గారు, సార్ వాతాపి బిరుదు ఉన్న రాజు ఎవరు అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారు ఇంకా వాతాపి కొండ బిరుదు అవన్నీ అంటే డీవియేట్ అవుతున్నారు చాలామంది. చెప్పిన పాయింట్స్ చూడండి, డోంట్ డీవియేట్ అనమాట. అది మనం చూస్తామండి, వాతాపి కొండ బిరుదు ఎవరికి ఉంది, పల్లవరాజు ఉంది, అది అంతా చూస్తాం మనం, నరసింహవర్మన్న పాయింట్స్ అని. ఇప్పుడు అందరూ ఒక ఆర్డర్లో వెళ్తున్నప్పుడు దయచేసి మీరు వినడానికే ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. అనవసరంగా మీరు మీకే లాస్ అండి అది, ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ మీకే మిస్ అవుతుంది. సో ఈ పాయింట్ ఓకే అండి, ఇది ఇంట్రొడక్షన్ టైప్. నెక్స్ట్ మనం చూద్దాం. ఇదిగోండి ఈ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి, మనకి కర్ణాటక ప్రాంతంలోని ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనకి బీజాపూర్, ఇంకా ఐహోల్, పట్టడకల్, బాదామి, హంపి, ఈ ప్రాంతాలన్నీ ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. హంపి, ఐహోల్, బీజాపూర్, పట్టడకల్, వీళ్ళ రాజధాని బాదామి. ముఖ్యంగా 2 గుర్తుపెట్టుకోండి, ఐహోల్, పట్టడకల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ వీళ్ళు చాలా నిర్మాణాలు చేశారనమాట. అది మనం చదువుతాం. జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మ్యాప్ పాయింటింగ్ చూసామండి, ఎందుకంటే ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయని తెలిస్తే మనం ఐహోల్ శాసనం అన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఐహోల్ ప్రాంతంలో ఒక శాసనంని వేశారు, దాన్ని ఐహోల్ శాసనం అని మీకు అర్థమవుద్ది అనమాట. అప్పుడు అందుకని చేత ఇక్కడ మ్యాప్ పాయింటింగ్, కర్ణాటక స్టేట్ మ్యాప్ పాయింటింగ్లో ఇది చూపెట్టడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చూడాల్సింది చూడండి, కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది గోల్డెన్ ఏజ్ అండి. వెస్టర్న్ చాళుక్యాస్ పరిపాలించినది కర్ణాటక వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఏజ్ లాగా అనమాట. ఎందుకంటే గొప్ప అభివృద్ధి జరిగింది కర్ణాటక ప్రాంతానికి, బాగా చెప్పుకోదగ్గ రాజులు అనమాట వీరు, వెస్టర్న్ చాళుక్యాస్ రాజులు.
సో మనం కొన్ని పాయింట్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. బాదామి చాళుక్యాస్ గురించి ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు ఈ బాదామి చాళుక్యుల యొక్క రాజధాని ఏమిటి? రాజధాని ఏమిటి? బాదామి చాళుక్యుల యొక్క రాజధాని బాదామి. ఈ బాదామిని ఏమనేవారు? ఇంకొక పేరు ఏమిటి అంటే వాతాపి. అందుకని చెప్పి వీళ్ళని వాతాపి చాళుక్యులు అని కూడా అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఈ బాదామి చాళుక్యులని అసలు ఈ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు, లేదా ఈ వంశ స్థాపకుడు ఎవరు అనే పాయింట్ కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. కాబట్టి మనం ఆ పాయింట్ గురించి చూద్దాం. మూల పురుషుడు ఆర్ వంశస్థాపకుడు, ఫౌండర్ అంటాం ఇంగ్లీష్లో, ఎవరు అంటే జయసింహ వల్లభ. జయసింహ వల్లభ. నెక్స్ట్ ఇంకే రకంగా అడగచ్చు ప్రశ్న ఇంట్రొడక్షన్ టైప్లో అంటే బాదామి చాళుక్యులకి. ఓకే, వంశస్థాపకుడైతే జయసింహ వల్లభుడు అనుకున్నాము. మరి అసలైన స్థాపకుడు ఎవరు, లేదా తొలి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజు ఎవరు అనేది చూడాలి. అంటే మనకి పాయింట్ ఏంటి అంటే బాదామి చాళుక్యులు ఫస్ట్లో అంటే స్టార్టింగ్లో ఈ ప్రాంతాన్ని కాదంబులు అనే రాజులు పరిపాలించేవారండి. కాదంబాస్ అనే రాజులు పరిపాలించేవారు అనమాట. అంటే వీరికంటే ముందు, బాదామి చాళుక్యుల కంటే ముందు కాదంబులు అనేవారు పరిపాలించేవారు. కాదంబాస్. ఈ కాదంబాస్ కింద సామంతులుగా ఉండేవారు ప్రథమంగా. ఎవరు? బాదామి చాళుక్యులు. కాదంబాల్ కింద సామంతులుగా ఉండేవారు అనమాట. కాదంబులు అంటే రాజులు. మయూర శర్మ అనే రాజు వస్తాడు స్టార్టింగ్, అవసరం లేదు, జనరల్గా చెప్తున్నాడు. మయూర శర్మ ఇతను దాదాపుగా 345 AD ఆ టైంలో పరిపాలించాడు మయూర శర్మ. ఆ తర్వాత మనకి వర్మ అన్నట్టు రాజులు వస్తారు. లాస్ట్ రాజు కృష్ణవర్మ అనమాట. కాదంబాస్లో లాస్ట్ ఆఖరి రాజు కృష్ణవర్మ. ఈయన అరౌండ్ 525 ADలో రాజుగా ఉంటాడు. సో వీరి క్రింద సామంతులుగా ఉండేవారు అనమాట బాదామి చాళుక్యులు. అయితే బాదామి చాళుక్యులలో మనకి స్వతంత్రం ఎవరు ప్రకటించుకుంటారు అనే విషయంకి వచ్చేసరికి జయసింహ వల్లభ తర్వాత మనకి పులకేసిన్ I అనే రాజు వస్తాడండి కొంతకాలం తర్వాత. ఆ పులకేసిన్ I ఏం చేస్తాడు అంటే కాదంబుల్లో ఈ కృష్ణవర్మ అనే అతను కొంచెం వీక్గా ఉండడంతో అతని పైన దండయాత్ర చేసి స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకుంటాడు. కాబట్టి ఆ పాయింట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంట్రొడక్షన్లో. వీళ్ళు కాదంబుల కింద సామంతులుగా ఉండేవారు ప్రధానంగా. అంటే జయసింహ వల్లభుడు బాదామి చాళుక్యుల వంశాన్ని స్థాపించినప్పుడు వీళ్ళు సామంతులుగా ఉండేవారు. ఎవరికి? కాదంబాస్కి. మరి అసలు వీళ్ళ స్వాతంత్రం ఎప్పుడు ఏ రాజు ప్రకటించాడు అనేది చూద్దాం. తొలి స్వాతంత్ర రాజు, తొలి స్వతంత్ర రాజు ప్రకటించింది ఎవరు అంటే పులకేసిన్ I. పులకేసిన్ I తొలి స్వతంత్ర రాజు ఎవరు అంటే పులకేసిన్ I. నెక్స్ట్ ఇంకా ఏ రకంగా అడుగుతాడు ప్రశ్న అంటే మొత్తం బాదామి చాళుక్యులలోనే గ్రేట్ కింగ్ ఎవరు, గొప్ప రాజు ఎవరు అని అడుగుతాడు. ఇంట్రొడక్షన్ లాగండి ఇదంతా, జస్ట్ ఒక హెడ్డింగ్స్ లాగా ఇస్తున్నా. గొప్ప రాజు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మన ఆన్సర్ పులకేసిన్ II అని పెట్టాలన్నమాట. పులకేసిన్ II. ఇంకా వీళ్ళ గురించి బ్రీఫ్గా ఎగ్జామ్స్లో అవసరమైన పాయింట్ ఏంటి అంటే వీళ్ళ యొక్క గోత్రం ఏమిటి అనేది కూడా అడుగుతున్నాడండి. గోత్రం ఏమిటి, ఈ బాదామి చాళుక్యుల వంశం యొక్క గోత్రం ఏమిటి అనేది అడుగుతున్నాడు. వీళ్ళ గోత్రం ఏమిటి అంటే మానవ్యస గోత్రం అండి. మానవ్యస గోత్రం. ఓకే అండి, మానవ్యస గోత్రం. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం బాదామి చాళుక్యస్ గురించి చూడాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి క్లాస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా ఇంట్రొడక్షన్ టైప్. సో లెటస్ స్టార్ట్ ది యాక్చువల్ అంటే ఇదనమాట క్లాస్. ఇక మానవ్య అంటారు, మానవ్యస అని కూడా అంటారండి. రెండు రకాలుగా ఇది కొన్ని బుక్స్లో మానవ్య అని ఇస్తారు, కొన్ని బుక్స్లో మానవ్యస అని ఇస్తారు. రెండు రైట్, మానవ్య లేకపోతే మానవ్యస ఏదన్నా కరెక్టే. ఇది చూసాం మనకి బాదామి చాళుక్యుల గురించి అండి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో
అంటే 6th సెంచరీ ఏడీలో బాదామి చాళుక్యాస్ దక్కన్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. బ్రహ్మచులకం నుంచి జన్మించడం వల్ల తాము చాళుక్యులమని వీరు పేర్కొన్నారు. బ్రహ్మచులకం నుంచి, చులకం అంటే పామండి, ఇందాక చెప్పాను కదా స్టోరీ, అట్లా భావిస్తారనమాట. సో బ్రహ్మచులకం నుంచి వీళ్ళు జన్మించడం వల్ల తాము చాళుక్యులు అని పేర్కొంటారు. వీళ్ళు చాళుక్యుల యొక్క జన్మభూమిపై పలు వివాదాస్పద సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, 100% వీరు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారే అని ప్రూవ్ అయిందండి. నీలకంఠ శాస్త్రి గారు ప్రూవ్ చేయడం జరిగింది. ఆయన వీళ్ళు కర్ణాటక ప్రాంతానికే చెందినవారు అని. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు అంటే, బాదామి చాళుక్యుల యొక్క జన్మస్థలం అయోధ్య అని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. బిల్హానా అనే ఒక కవి చెప్తాడంట ఆ విధంగా. బిల్హానా, తెలుగులో బిల్హానుడు అంటాం. బిల్హానా అనే కవి బాదామి చాళుక్యుల యొక్క జన్మస్థలం అయోధ్య అని చెప్తాడు. ఏ గ్రంథంలో తను ఆ విధంగా ప్రస్తావించాడు అనే పాయింట్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఈయన బేసికలీ బిల్హానా అనే కవి రచించిన గ్రంథం పేరు విక్రమాంక దేవ చరిత్ర. వెరీ ఇంపార్టెంట్ అండి. బిల్హానా అనే కవి రచించిన గ్రంథం విక్రమాంక దేవ చరిత్ర. ఈ కవి ఈ గ్రంథంలో వీరి జన్మస్థలం అయోధ్య అని పేర్కొన్నాడు. అయోధ్య అని పేర్కొన్నాడు. యాక్చువల్గా ఏంటి అనేది అంటే, వీళ్ళ కర్ణాటకనే వీళ్ళ యొక్క ఒరిజినల్ నేటివ్ ప్లేస్ అని ప్రూవ్ అయింది. కాకపోతే బిల్హానుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి మనం ఎగ్జామ్లో బిల్హానుడు ఏమని చెప్పాడు అని అడుగుతాడు కాబట్టి మనం బిల్హానుడు ఈ విధంగా చెప్పాడు అని చదువుకోవాలి. రైటా రాంగా అది డోంట్ గో ఇన్ టు ఇట్. బిల్హానుడు ఈ విధంగా చెప్పాడు అది అడుగుతాడు అనమాట ఎగ్జామ్లో. బిల్హానుడు ఎవరు చెప్పారు, బిల్హానుడు ఏ గ్రంథంలో చెప్పారు, ఏ ప్రాంతం వీళ్ళ నేటివ్ ప్లేస్ అని చెప్పాడు, అట్లా అడుగుతాడు. కాబట్టి అయోధ్య అని పేర్కొన్నాడు. నెక్స్ట్, చాళుక్యుల యొక్క రాజధాని వాతాపి. అంటే ఇది బీజాపూర్ జిల్లాలోని బాదామి నగరం అనమాట. బాదామి అన్న వాతాపి అన్న ఒకటే. అందుకే వీరిని వాతాపి చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఓకే కండి పాయింట్స్. ఏపీ హిస్టరీ బుక్ నేమ్ అంటున్నారు సమ్వన్ శ్రీమంత్. మేబీ న్యూ పర్సన్స్ వచ్చారేమో అండి. నోట్ చేసుకోండి. బుక్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు GJPtelugu.comలో కనుక చూసినట్లయితే బుక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే, మనకి ఆర్డర్ చూసుకోండి. ఆర్డర్ ఏంటి అంటే ఒక్కొక్కరి గురించి చూస్తాము. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇస్తున్నాను ఆర్డర్. ఈ వంశం యొక్క స్థాపకుడు ఫస్ట్ జయసింహ 1. ఇతను తర్వాత వచ్చినటువంటి రాజు రణరాగ. రణరాగ తర్వాత వచ్చిన రాజు పులకేసిన్ 1. పులకేసిన్ 1 తర్వాత వచ్చిన రాజు కీర్తివర్మన్. కీర్తివర్మన్ తర్వాత వచ్చిన రాజు మంగళేశ. మంగళేశ తర్వాత సింహాసనంకి వచ్చిన రాజు పులకేసిన్ 2. పులకేసిన్ 2 తర్వాత విక్రమాదిత్య, వినయాదిత్య, విజయాదిత్య, విక్రమాదిత్య 2, కీర్తివర్మన్ 2. ఇది కంప్లీట్ ఆర్డర్ అండి, బాదామి చాళుక్యుల యొక్క ఆర్డర్ అనమాట. షేక్ షారుఖ్ గారు అయోధ్య ఏంటి సార్ అంటున్నారు. అయోధ్య అనేది ఒక ప్లేస్ అండి యూపీలో, ఉత్తరప్రదేశ్లో. వీళ్ళ అక్కడ నేటివ్ వాళ్ళు, దే బిలాంగ్ టు ద నేటివ్ ప్లేస్ ఆఫ్ అయోధ్య అని బిల్హానా చెప్పాడు. కానీ అది రాంగ్. యాక్చువల్లీ వీళ్ళు కర్ణాటకకు చెందిన వారని ప్రూవ్ అయ్యిందండి. కాకపోతే బిల్హానా విధంగా చెప్పాడు అయోధ్య వీళ్ళ నేటివ్ ప్లేస్ అని. సో ఈ పాయింట్ క్లియర్గా అండి. చాళుక్యస్ ఆఫ్ బాదామి ఒక్కొక్కరి గురించి మనం చూస్తాం. జస్ట్ మీకు ఓవరాల్గా ఒక ట్రీ లాగా ఇచ్చామన్నమాట, ఫ్యామిలీ ట్రీ లాగా. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఫస్ట్ మూల పురుషుడు గురించి చూసినట్లయితే జయసింహ వల్లభ. ఈయన పరిపాలించిన కాలం 500 నుంచి 520 AD. క్రీస్తు శకం 500 నుంచి 520. టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అబ్సల్యూట్లీ అవసరం లేదు. కాకపోతే మరి ఎందుకు ఇచ్చారు సార్ అంటే మీ అండర్స్టాండింగ్ కోసమేనండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి అనే పాయింట్ నేను మీకు చెప్తాను, అవి మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. ఇది ఒక అండర్స్టాండింగ్ కోసమే ఈ డేట్స్. అనవసరంగా గుర్తుపెట్టుకొని
అంటే టైంని మెమరీని వేస్ట్ చేసుకోవడం అనవసరం అండి మీరు, ఎందుకంటే చాలా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ రిమెంబరింగ్ అన్నెసరీ ఫ్యాక్ట్స్ అనమాట ఇట్లాంటివి. సో జయసింహ వల్లభ, జయసింహ వల్లభ మనం ఇతని గురించి ఏమంటాము, మూల పురుషుడు అనే పాయింట్ చూసుకోవాలి. మూల పురుషుడు, ఇతను సామంతుడుగా ఉండేవాడు. సామంత టు కాదంబస్, కాదంబులకి సామంతుడుగా ఉండేవాడు. అది ఇతని గురించి మనం చూడాల్సిన పాయింట్. ఎవరి గురించి, జయసింహ గురించి, జయసింహ వల్లభ. సో జయసింహ వల్లభ గురించి అదండి పాయింట్ ఈయన. నెక్స్ట్ మనకు వచ్చిన రాజు ఎవరు, రణరాగ. రణరాగ గురించి ఏమి ఉండదండి పాయింట్, కాకపోతే జయసింహ వల్లభ తర్వాత రణరాగ అనే అతను కొడుకు అనమాట. ఇతను రణరాగ రాజ్యంకి రావడం జరుగుతుంది. ఈయన 520 నుండి 547 వరకు పరిపాలన చేస్తాడు. ఓకే అండి. అయోధ్య యూపీ కదా సార్, నార్త్ సైడ్ అంటే అవునండి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. బిల్హానా అదే చెప్తాడు అనమాట, వీరు ఉత్తర భారతదేశానికి చెందినవారు అని అంటాడు బిల్హానా, కానీ అది రాంగ్. అది హిస్టరీ ట్రీ మ్యాప్ అంటున్నారు రెడ్డి పి గారు, చూద్దామండి షూర్. అంటే ఒక కొంతమంది ఏన్షియంట్ హిస్టరీ అంతా కంప్లీట్ అయ్యాక మనం ఒక క్లాస్ తీసుకుందాం, ఓవరాల్ హిస్టరీ బ్రీఫ్గా ట్రీ మ్యాప్ అవన్నీ అని. సో రణరాగ గురించి ఏమి ఉండదండి పాయింట్, జస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ జయసింహ వల్లభ. అతని తర్వాత రాజ్యానికి వస్తాడు. బేసికలీ రాజ్యం అంటే రాజు కూడా కాదు, వీళ్ళు సామంతులు ఇంకా అప్పటికి. కాబట్టి వీళ్ళ గురించి మనకి ఏం ప్రస్తావన పెద్దగా అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా కోసమే అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రణరాగ తర్వాత రాజ్యానికి వచ్చినది ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎవరు రణరాగ తర్వాత రాజ్యానికి వచ్చింది, రణరాగ తర్వాత రాజ్యానికి వచ్చింది పులకేసిన్ వన్. పులకేసిన్ వన్ డేట్స్ అనేది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటాయండి, వర్రీ అవ్వద్దు, జస్ట్ ఒక ఐడియా కోసమే ఆ డేట్స్ అనమాట. పులకేసిన్ వన్ మళ్ళీ చెప్తున్నా, నేను ఆ బుక్లో ఆ డేట్స్ చూశాను సార్, 542 అని ఉంది, 543 అని ఉంది. డోంట్ అంటే ఆ డేట్స్ గుర్తుపెట్టుకోదు, డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఉంటాయండి, ఎందుకంటే అవి డజంట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళకి ఆథర్స్కి కూడా తెలుసు. కాబట్టి 540 నుంచి అరౌండ్ ఈయన 566 AD పరిపాలన చేయడం జరిగింది. ఎవరు, పులకేసిన్ వన్. ఓకే అండి. అయితే పులకేసిన్ వన్కి సంబంధించి మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇతను తొలి స్వతంత్ర రాజు. ఇతన్నే మనము రియల్ ఫౌండర్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇతను ఇండిపెండెంట్ కింగ్డమ్ స్థాపించాడు. కాబట్టి వంశం యొక్క అసలైన స్థాపకుడు ఎవరు అంటే మనం పులకేసిన్ వన్నే చెప్పాలి. ఓకే అండి. సో రాజ్యస్థాపకుడు, వంశస్థాపకుడు వేరు, రాజ్యస్థాపకుడు వేరు. వంశస్థాపకుడు అంటే మనము జయసింహ వల్లభ అని చెప్పాలి. రాజ్యస్థాపకుడు అంటే పులకేసిన్ వన్ అని చెప్పాలి. పులకేసిన్కి ఒక బిరుదు ఉంటుంది, అదేంటి అంటే రణవిక్రమ. ఎందుకుంది ఇతనికి బిరుదు అంటే, వీరు ప్రధానంగా కాదంబస్ కింద సామంతులుగా ఉండేవారు. అయితే కాదంబస్లో చివరి రాజు అయినటువంటి కృష్ణవర్మ అంత బలం రాజు కాదు, అందుచేత ఇతన్ని ఎదిరించి అతన్ని ఓడించి కాదంబస్ని పక్కకి జరిపి ఇతను రాజ్యస్థాపన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి రణవిక్రమ అనే బిరుదు పొందుతాడు స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత. కాబట్టి పులకేసిన్ వన్ యొక్క బిరుదు రణవిక్రమ. ఇతను వాతాపిని లేదా బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభిస్తాడు. సో ఇది మనకి పులకేసిన్ వన్ గురించి బేసిక్ కావాల్సిన పాయింట్. ఓకే కండి. నెక్స్ట్ పులకేసిన్ వన్ యొక్క పిల్లల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, పులకేసిన్ వన్కి 2 పిల్లలు. ఒక పిల్లోడి పేరు కీర్తివర్మ, అంటే పెద్ద కొడుకు కీర్తివర్మ. చిన్న కొడుకు పేరు మంగళేశ అనమాట. సో కీర్తివర్మ అండ్ మంగళేశ వర్ ది చిల్డ్రన్ ఆఫ్ పులకేసిన్ వన్. కీర్తివర్మ పెద్దవాడు. సో ఇది పులకేసిన్ వన్ యొక్క పిల్లవాళ్ళు.
సో పులకేసిన్ వన్ గురించి మనం ఇంట్రొడక్షన్గా చూసుకున్నట్లయితే చూడండి, మనం ఆల్రెడీ చదివినవన్నమాట. ఇతడు బాదామి చాళుక్య వంశ వాస్తవ స్థాపకుడు, అసలైన స్థాపకుడు, రియల్ ఫౌండర్. తన రాజ్య స్థాపనను పురస్కరించుకొని అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడనమాట. సో జనరల్గా ఎవరన్నా రాజు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అశ్వమేధ యాగం చేయడం ద్వారా వాళ్ళ స్వతంత్రను చాటి చెప్పుకున్నట్టు అవుతుంది. ఏ విధంగా అయితే ఎవరన్నా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద సభ ఏర్పాటు చేసుకొని ఆ పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రిని పిలుచుకొని ఒక పెద్ద సభ నిర్వహిస్తాడో, ఆ విధంగా అప్పట్లో స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత అశ్వమేధ యాగం చేసేవారు రాజులు. సో దట్ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా, ఆ ప్రాంతం అంతా ఇతని స్వతంత్రత గురించి చాటి చెప్పడం కోసం. మొదటి పులకేశుడు తర్వాత అతడు కుమారుడు కీర్తివర్మ రాజ్యానికి వస్తాడు. సో కీర్తివర్మ ఎవరు? పెద్ద కొడుకు. కాబట్టి ఆబ్వియస్లీ మనకి కీర్తివర్మ ఇప్పుడు నెక్స్ట్ రాజు. ఓకే కండి. పాయింట్, బాదామి రాజధాని అంటే బీజాపూర్ అని అడుగుతున్నారు షేక్ షారుఖ్ గారు. బీజాం కాదండి, ఇందాక అదే మనం క్లియర్గా చూసాం కండి. బాదామి చాళుక్యుల యొక్క రాజధాని బాదామి అండి, బీజాపూర్ కాదు. అంటే బాదామి నగరం అన్నమాట, బేసికల్ ఆ జిల్లాలో ఆ నగరం. బీజాపూర్ జిల్లాలో అదొక నగరం అండి బాదామి అనేది. సో ఈ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పులకేసిన్ వన్ మనకు టైం పీరియడ్ ఎంత? అరౌండ్ 540 to 566. ఇతను రాజుగా అయిన తర్వాత నెక్స్ట్ ఇతను పెద్ద కొడుకు అయినటువంటి కీర్తివర్మ రాజ్యానికి వస్తాడు. ఈయన దాదాపుగా 30 ఏళ్ళు పరిపాలిస్తాడు. 566 to 596 అనమాట. 566 to 596 కీర్తివర్మ రాజ్యపాలన చేస్తాడు. ఇప్పుడు మనం కీర్తివర్మ గురించి చూద్దాం. కీర్తివర్మ వన్ అని కూడా అంటారు అతనితో. సో ఇతడు తన సోదరుడు మంగళేశుడితో కలిసి తన తండ్రి స్థాపించిన రాజ్యాన్ని పలు దిశల్లో విస్తరింపచేస్తాడు. కోన్కన్ను పాలించే మౌర్యులను, వైజయంతిని పాలించే కాదంబులను, మహారాష్ట్ర మాల్వాలను పాలించే కాలచూరు రాజులను మొదట కీర్తివర్మ ఓడించాడు. ఇవేం గుర్తుపెట్టుకోకండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పులకేసిన్ వన్ తర్వాత వచ్చిన రాజు కీర్తివర్మ రాజ్యాన్ని విస్తరింపచేశాడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఏ ఏ రాజ్యాలని అవన్నీ అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. ఓకే కండి. నెక్స్ట్ కీర్తివర్మ అయిన తర్వాత ఎవరు రావాలి అంటే కీర్తివర్మ యొక్క కొడుకు పులకేసిన్ 2 అండి. కీర్తివర్మ యొక్క కొడుకు పులకేసిన్, రెండో పులకేసి. యాక్చువల్గా మరి కీర్తివర్మ తర్వాత సింహాసనం పైకి ఎవరు రావాలి? పులకేసిన్ 2 రావాలి, ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి. కానీ కీర్తివర్మ చనిపోయినప్పటికీ పులకేసిన్ 2 అనేవాడు చిన్నవాడు, యంగ్ ఏజ్ అనమాట. రాజు అవ్వడానికి అర్హత ఉండదు జనరల్గా యంగ్ ఏజ్ అయితే. మరి అట్లాంటి సమయంలో ఆబ్వియస్లీ తాత్కాలికంగా అంటే పులకేసిన్ 2 పెద్దవాడు అయినంత వరకు ఎవరిని రాజుగా చేస్తారు? కీర్తివర్మ యొక్క తమ్ముడు ఉన్నాడు కాబట్టి మంగళేశుడిని రాజుగా చేస్తారు జనరల్గా. కాబట్టి అదే జరిగింది అక్కడ కూడా. కీర్తివర్మ చనిపోయిన తర్వాత నార్మల్గా అయితే పులకేసిన్ 2కి రాజ్యం రావాలి, కానీ పులకేసిన్ 2 అప్పటికే చిన్నవాడు కాబట్టి రాజ్యాన్ని మంగళేశుడి చేతిలో పెట్టడం జరిగింది. మంగళేశుడు దాదాపుగా 610 వరకు పరిపాలన చేస్తాడు. 596 to 610 AD వరకు మంగళేశుడు పరిపాలన చేస్తాడు. బాగానే ఉంది, చేశాడు. మరి ఇతను దాదాపుగా ఒక 15 ఏళ్ళు పరిపాలన చేశాడు. అప్పుడు మరి పులకేసిన్ 2 పెద్దోడు అవుతాడు కదా. వెళ్ళి అడిగాడు, ఏమవుతాడు మంగళేశుడు పులకేసిన్ 2కి? బాబాయ్ అవుతాడు, ఎందుకంటే నాన్న యొక్క తమ్ముడు కాబట్టి. బాబాయ్ నన్ను పెళ్లి కొడుకుని చేయని సినిమాలు అన్నట్టు బాబాయ్ నన్ను రాజు చేయని ఈయన అడుగుతాడు. నేనే రాజు, నిన్నేంది రాజు చేసేది, నేనే కదా రాజు అని మంగళేశుడు ఎదురు తిరుగుతాడు అనమాట. కుర్రోడ్లా ఉండు, పిల్లోడ్లా ఉండు, నేను రాజుని, నీకేంది రాజ్యం ఇచ్చేది, అట్లా తోకాడిస్తాడు మంగళేశుడు. పులకేసిన్ 2కి కోపం వస్తుంది. కోపం వచ్చిన పులకేసిన్ 2 పంజా విసురుతాడనమాట. దాంతో మంగళేశుడు 4 ముక్కలయ్యి చనిపోవడం జరుగుతుంది.
అప్పుడు సింహాసనంకి పులకేశింటూ అధిరోహిస్తాడు. సో ఈ విధంగా పులకేశింటూ రాజ్యానికి వస్తాడు. ఏ సంవత్సరంలో వస్తాడు? 610లో వస్తాడు. ఎప్పటి వరకు పరిపాలిస్తాడు పులకేశింటూ? 642 AD వరకు పరిపాలిస్తాడు. సో ఇప్పుడు మనం లాజికల్గా పులకేశింటూ దగ్గరికి వచ్చేసామండి. మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మొదటి కీర్తివర్మ చూసాం కదా, తర్వాత మంగళేశ గురించి చూద్దాం. అంటే ఆల్రెడీ చదివినవే టెక్స్ట్ రూపంలో అండి ఇది. మంగళేశ కీర్తివర్మ కుమారుడైన పులకేశి, రెండో పులకేశి ఇంకా క్లియర్గా చెప్పుకుంటే పులకేశి 2 బాలుడిగా ఉండడంతో అతడి తరపున కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడనమాట. కానీ అతడు పులకేశికి కొంతకాలం తర్వాత పులకేశికి రాజ్యాన్ని అప్పగించకుండా తన కుమారులకు దాన్ని సంక్రమింపజేసే ప్రయత్నం చేశాడు. దీంతో పులకేశి అతన్ని వధించాడు. ఆ పాయింట్ ఓకే కండి. ఇప్పుడు మన రాజు ఎవరు? పులకేశిన్ 2. ఎస్, ఇప్పుడు మనం ఈయన గురించి మాట్లాడుకుందాం, పులకేశిన్ 2 గురించి. అయితే ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మీరు ఏదన్నా ఒక నార్త్ ఇండియన్ బుక్ ఏదన్నా చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తాపర్ అట్లాంటి బుక్స్ చూసినట్లయితే జనరల్గా పోస్ట్ హర్ష వంశం తర్వాత పోస్ట్ హర్ష వాళ్ళు ఏమని చెప్తారంటే ఇండియాలో ఒక డార్క్ ఏజ్ ఉంది అని చెప్తారు. ఇండియాని ఒక బ్లాక్ పీరియడ్గా లేకపోతే ఒక డార్క్ పీరియడ్గా చెప్తారనమాట, అంటే చీకటి కాలంగా. ఎందుకు అంటే పెద్దగా అభివృద్ధి ఏమి జరగలేదు, పెద్దగా చెప్పుకోదగ్గ రాజులు ఎవరూ లేదు, డెవలప్మెంట్స్ ఏం జరగలేదు, డ్రై ఏరియా, పెద్దగా అప్పుడులో చరిత్ర పరంగా ఎటువంటి ఆధారాలు కూడా పెద్దగా లేదు. అందుచేత నార్త్ ఇండియా పరంగా హిస్టరీ తయారు చేసిన వాళ్ళు ఈ పోస్ట్ హర్ష అంటే ముఖ్యంగా 600 నుంచి దాదాపుగా మళ్ళీ ఢిల్లీ సుల్తాన్లు 1200లో వాళ్ళు స్థాపిస్తారు, 1206లో ఢిల్లీ సుల్తాన్లు స్థాపిస్తారు. సో ఆ కాలం అంతా వీళ్ళు డార్క్ ఏజ్గా చెప్తారు. కంప్లీట్లీ మిస్లీడింగ్ అండి, అది కంప్లీట్లీ మిస్లీడింగ్ పాయింట్ అనమాట అట్లా చెప్పడం. ఎందుకు అవుద్దండి డార్క్ పీరియడ్? నార్త్ ఇండియాలో కొంత భాగం వరకు అది డార్క్ పీరియడ్ అవ్వచ్చు, కానీ ఇండియాకి డార్క్ పీరియడ్ అని ఎందుకు అంటారు వాళ్ళు? ఇదే కాలంలో సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే బాదామి చాళుక్యస్ అన్న, వేంగి చాళుక్యులు అన్న, పల్లవులు అన్న, చోళులు అన్న అంటే సాంస్కృతిక పరంగా కల్చర్ పరంగా ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ సేవలు అందించారు. దేవాలయాల నిర్మాణంలో కానీ వాస్తుశిల్పకళల్లో కానీ చాలా హ్యూజ్ చేంజెస్ వచ్చాయి, అభివృద్ధి జరిగింది దక్షిణ భారతదేశంలో. కాబట్టి డార్క్ పీరియడ్ అంటే తప్పు. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక ప్రాంతం కన్నడిగాస్కి బాదామి చాళుక్యులు వెరీ ఇంపార్టెంట్ అనమాట, వారు గర్వించదగ్గ రాజవంశం వీరు. సో డార్క్ పీరియడ్ అంటారు మీరు, వాళ్ళు ఆ బుక్స్లో అట్లా ఉంది అని చెప్పి మరి అదేంటి అక్కడ అన్ని డెవలప్మెంట్స్ అయినాయి అట్లాగెందుకు అన్నారు అంటే చరిత్ర బయాస్ అయ్యిందండి, వీ కాంట్ డూ విత్ దట్. సో సౌత్ ఇండియన్ హిస్టరీ యొక్క గొప్పదనం తెలియాలి అంటే జనరల్గా నీలకంఠ శాస్త్రి గారి రచనలు చూస్తే మనకి సౌత్ ఇండియన్ హిస్టరీ యొక్క డెవలప్మెంట్స్ అనేవి బాగా అర్థమవుతాయి. సో ఓకే కండి పాయింట్స్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని బుక్స్లో డార్క్ పీరియడ్ అని ఇస్తారు, అది మీరు ఎప్పుడు ఆ పాయింట్ని తీసుకోకండి, వదిలేసేయండి. ఆ పాయింట్ కరెక్ట్ కాదు, ఆ పాయింట్. సో మనకి ఇదండి ఇప్పటివరకు చూసిన దాంట్లో జనరల్గా మీరు ఫోకస్ చేయాల్సిన అటు ప్రశ్నలు ఏ విధంగా అడగచ్చు అంటే బాదామి చాళుక్యుల మూల పురుషుడు ఎవరు అంటాడు, జయసింహ వల్లభ అని చెప్పాలి. లేదా బాదామి చాళుక్యుల తొలి స్వతంత్ర రాజు ఎవరు అంటాడు, పులకేశి 1 అని చెప్పాలి. లేకపోతే జయసింహ వల్లభ ఏ రాజ్యం క్రింద సామంతుడిగా ఉండేవాడు అంటాడు, కాదంబుల కింద సామంతులుగా ఉండేవారు అని మనం చెప్పాలి. ఓకే అండి. మాల్చీ చరణ్ గారు మంగళేశుడికి పిల్లలు లేరన్నాడు. పిల్లలు ఉన్నారండి, కానీ వాళ్ళ రాజ్యానికి రాలే, వాళ్ళకి సింహాసనం అందించాలని తను ప్లాన్ వేస్తాడు. మంగళేశుడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సింహాసనం తేవాలని ప్లాన్ వేస్తాడు. అది నచ్చకనే పులకేశింటూ ఇతను చంపివేస్తాడు. అందుకని వీళ్ళు పిల్లలు ఎవరు అనేది మనకి ఇర్రెలవెంట్ అనమాట. పిల్లలు ఉన్నారు కానీ వారెవరు అవన్నీ అనవసరం అనమాట, ఇర్రెలవెంట్.
ఓకే, ఇప్పుడు మనం జయసింహ 1 చూసాం, రణరాగా చూసాం, పులకేశిన్ 1 చూసాం, కీర్తివర్మన్ చూసాం, మంగళేశ చూసాం, పులకేశిన్ 2 దగ్గరికి వచ్చాము. సో ఈ పులకేశిన్ 2 మనం చదవాలన్నమాట. పులకేశిన్ 2 చదువుతున్నప్పుడు వీళ్ళకి సమకాలికంగా అంటే కాంటెంపరీగా ఎవరు ఉండేవారు? పల్లవాస్ ఉండేవారు. వీరిద్దరికి యుద్ధాలు జరిగేవి కాబట్టి మనం బ్రీఫ్గా ఒక 1 minute పల్లవాస్లో రాజులు గురించి చదువుకుందాం, సో దట్ మనకు ఐడియా ఉంటుంది. సో పల్లవాస్ గురించి ఒక పాయింట్ అనేది జస్ట్ చూద్దామండి, సరిపోతుంది. ఒక పాయింట్ పల్లవాస్ గురించి ఒక పాయింట్ చూద్దాం అంతే, సో దట్ ఒక ఐడియా ఉంటుంది మీకు. పల్లవాస్లో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో సింహ విష్ణు అనే రాజు పరిపాలిస్తాడనమాట. సింహ విష్ణు 560 నుంచి 90 వరకు పరిపాలిస్తాడు. పల్లవాస్ అండి. సింహ విష్ణు తర్వాత మహేంద్ర వర్మ అనే రాజు పరిపాలిస్తాడు. మహేంద్ర వర్మ మనకి 590 నుండి దాదాపుగా 630 వరకు పరిపాలిస్తాడు. నెక్స్ట్ మనకి మహేంద్ర వర్మ తర్వాత నరసింహవర్మ అనే రాజు వస్తాడు. నరసింహవర్మ సో ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. పల్లవల్లో ఈ రాజులు ఉంటారనమాట. ఎవరెవరు? సింహ విష్ణు, మహేంద్రవర్మ, నరసింహవర్మ. ఈ 3 మనకి కాస్త మనం ప్రస్తావించుకుంటాం. ముఖ్యంగా వీళ్ళిద్దరిని ప్రస్తావించుకుంటాం. ఎవరిని? ఈ ఆఖరిని మహేంద్రవర్మ, నరసింహవర్మ, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. సో మనం చూడొచ్చు ఏ విధంగా వీళ్ళు లింక్ ఉన్నారో బాదామి చాళుక్యాస్కి. ఇప్పుడు మనం ఏ రాజు దగ్గరికి వచ్చామండి? పులకేశిన్ 2 దగ్గరికి వచ్చాము. సో పులకేశిన్ 2 గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాము. పులకేశిన్ 2 610 నుంచి దాదాపుగా 642 వరకు రాజ్యపాలన చేస్తాడు. పులకేశిన్ 2 ఆయన చిన్నాన మంగళేశుడిని చంపిన రాజ్యానికి వస్తాడు, రాజ్య విస్తరణ చేస్తాడు. సో పులకేశిన్ గురించి మనం ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే రాజ్య విస్తరణ చేస్తాడు. రాజ్య విస్తరణ చేస్తాడనమాట. రాజ్య విస్తరణ. ఓకే, కంటిన్యూ చేద్దామండి. మనకి లాక్డౌన్ కాబట్టి యాక్చువల్లీ సమ్ ఇంటరప్షన్స్ ఉంటుంటాయి. సో రాజ్య విస్తరణ చేస్తాడు అనే పాయింట్. రాజ్య విస్తరణలో భాగంగా మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే బేసికలీ ఇతను మైసూరు, ఒక సైడు మైసూరు వరకు విస్తరిస్తాడు, ఇంకొక సైడు నర్మదా వరకు విస్తరిస్తాడు. ఇది ఒక పాయింట్. రెండోది, ఇతను కొన్ని రాజ్యాలను జయిస్తాడు. ఏవేవి అంటే అది మళ్ళీ ఇక్కడ చూడండి, మైసూరు నార్త్లో, మైసూరు క్రింద మనకి నార్త్లో నర్మదా, సౌత్ వెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి మైసూరు, ఈస్ట్లో చూసుకుంటే దాదాపుగా కంచి వరకు ఈయన రాజ్యం ఉంటుందండి. ఎవరు? పులకేశిన్ 2 దాదాపుగా కంచి వరకు. ఇక్కడ మళ్ళీ పల్లవాస్ ఉంటారనుకోండి. నెక్స్ట్ ఇతను కోన్కన్ తీరంని కూడా పల్లవాస్ నెక్స్ట్ చూస్తామండి. కొంతమంది పల్లవాస్ గురించి అడుగుతున్నారు. పల్లవాస్ మనం నెక్స్ట్ చూస్తామండి. మహానంది గారు నెక్స్ట్ చాప్టర్ పల్లవాసే, కాకపోతే ఇక్కడ అది మనకి అవసరం కాబట్టి బ్రీఫ్గా మనం చూసుకున్నామండి. సో నెక్స్ట్ కోన్కన్ కోస్ట్, కోన్కన్ తీరము, రేవతి ద్వీపాన్ని కూడా ఆక్రమిస్తాడనమాట. రేవతి ద్వీపం. రేవతి ద్వీపం అనగానేమి అంటే గోవా అండి, బేసికలీ గోవా. రేవతి ద్వీపం అంటే గోవా. సో వాటిని కూడా ఆక్రమిస్తాడు పులకేశిన్ 2. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ అక్కర్లేదండి. బేసికలీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పులకేశిన్ 2 గొప్ప రాజ్య విస్తరణ చేసాడని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అది ఒక పాయింట్. రాజ్య విస్తరణ అనేది ఒక పాయింట్. అంటే ఇక్కడ ప్రశ్న ఒకసారి ఏమడిగాడు అంటే వినండి, బాదాముల కాలంలో రాజ్య విస్తరణ ఎవరి కాలంలో ఎక్కువగా సాగింది అని అడిగాడు. ప్రశ్న చూడండి, బాదాముల కాలంలో అంటే బాదామి చాళుక్యుల కాలంలో
రాజ్య విస్తరణ ఎవరి కాలంలో ఎక్కువగా సాగింది అంటే ఆన్సర్ పులకేసిన్ 2. ఆ ఒక్క పాయింట్ నేర్చుకుంటే సరిపోద్దండి. ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఐడియా ఉండడం కోసం చెప్తున్నా. ఇక్కడ వరకు మనం పులకేసిన్ 2 వరకు బాగానే చదివాం. నెక్స్ట్ మనం ఇప్పుడు యాక్చువల్లీ పల్లవులకి బాదామి చాళుక్యులకి ఎప్పుడు పడేది కాదు అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి పులకేసిన్ 2 ఉన్నప్పుడు పులకేసిన్ 2 హర్షుడినే ఓడించాడు కాబట్టి గొప్ప పరాక్రమవంతుడు అండి పులకేసిన్ 2, నో డౌట్ అబౌట్ దట్. సో పులకేసిన్ 2కి మరియు పల్లవ రాజు అయినటువంటి మహేంద్రవర్మకి యుద్ధం అవుతుంది. పల్లవ రాజు అయినటువంటి మహేంద్రవర్మకి. సో పులకేసిన్ 2కి పల్లవి రాజు అయినటువంటి మహేంద్రవర్మన్కి యుద్ధం అవుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే పులకేసిన్ 2 గెలుస్తాడు, మహేంద్రవర్మ ఓడిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ చంపేస్తాడు. పులకేసిన్ 2 చంపేయడం జరుగుతుంది మహేంద్రవర్మని. సో పులకేసిన్ 2కి పల్లవరాజున మహేంద్రవర్మ, మనం ఇందాక అనుకున్నాం కదండి పల్లవరాజులు కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. మహేంద్రవర్మ. సో బేసికలీ మహేంద్రవర్మని పులకేసిన్ 2 చంపేస్తాడు, పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మని. ఓకే కదా, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ ఇది. ఫోర్త్ పాయింట్, మనకి వీళ్ళు కర్ణాటక ప్రాంతంలో ఉండేవారు కదా పులకేసిన్ 2. అయితే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని అప్పుడులో కొన్ని చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించేవారండి. ఆ చిన్న చిన్న రాజ్యాలు అన్నింటినీ ఓడించేస్తాడు పులకేసిన్ 2. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాడనమాట. పులకేసిన్ 2 ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసి మొత్తం ఆక్రమించుకుంటాడు ఆంధ్ర ప్రాంతాన్ని. అయితే ప్రాక్టికల్గా తనంతలో తాను ఇక్కడ ఉంటూ అంటే కర్ణాటకలో ఉంటూ ఆంధ్ర ప్రాంతాన్ని అంతా పాలన చేయడం సాధ్యం కాదు అని పులకేసిన్ 2 గ్రహించి ఏం చేస్తాడు అంటే పులకేసిన్ 2 తన సోదరుడైనటువంటి విష్ణువర్ధనుడిని అక్కడ ప్రతినిధిగా పెట్టి అక్కడ రాజ్యం ఏర్పాటు చేస్తాడు. సో పులకేసిన్ 2 అది మనం తిరిగి పాయింట్స్ చదువుతామండి. జస్ట్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆ టెక్స్ట్ అంతా చదువుతాం మళ్ళీ. సో ఇక్కడ మనకి పులకేసిన్ 2 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజులను అందరినీ ఓడించి అక్కడ తన సోదరుడైన విష్ణువర్ధనుడిని ప్రతినిధిగా పెడతాడనమాట. అయితే విష్ణువర్ధనుడికి యాక్చువల్లీ కొంచెం గోన్లా ఉంటుందండి, అందుకని అతను కుబ్జ విష్ణువర్ధన అని కూడా అంటారు బుక్స్లో. కుబ్జ విష్ణువర్ధన అంటుంటారు. ఈ విష్ణువర్ధనుడు ఏం చేస్తాడు అంటే కొంతకాలం తర్వాత అన్నకు చెప్తాడు, అన్న నేను ఇక్కడ స్వతంత్రంగా పరిపాలించుకుంటాను, వెంగిని రాజధానిగా చేసుకుని స్వతంత్రంగా పరిపాలించుకుంటానంటే ఓకే అని ఒప్పుకుంటాడు పులకేసిన్ 2. దాంతో ఈ ప్రాంతాన్ని కుబ్జ విష్ణువర్ధన అనే అతను తూర్పు చాళుక్య ఈస్టర్న్ చాళుక్యాస్ వంశాన్ని స్థాపిస్తాడు. ఈస్టర్న్ చాళుక్యాస్ని స్థాపిస్తాడు. ఏది చేసుకున్నాడు రాజధానిని? వేంగి రాజధానిగా చేసుకొని, అందుకని వీళ్ళని వేంగి చాళుక్యులు అని కూడా అంటాము. అందుకే మనము వేంగి చాళుక్యులు అని కూడా అంటాము. ఓకే కండి పాయింట్. అయితే ఇక్కడ కొంతమంది మెన్షన్ చేసినట్టు ఇది చూశారు కదా పులకేసిన్ 2కి మహేంద్రవర్మకి యుద్ధం అని. ఈ యుద్ధం మనకి పుల్లల్లార్ యుద్ధం అంటామండి, నోట్ చేసుకోండి. పుల్లల్లార్ బ్యాటిల్ అంటారు దీన్ని. పుల్లల్లార్ యుద్ధం అనమాట. యుద్ధంలో మహేంద్రవర్మ చనిపోవడం జరుగుతుంది, పులకేసిన్ 2 గెలుస్తాడు. పులకేసిన్ 2 గెలిచి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, వాళ్ళ రాజ్యాన్ని. పుల్లల్లార్ యుద్ధం అంటాం. నెక్స్ట్ పులకేసిన్ 2 గురించి మనం చూడాల్సిన పాయింట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ మనం చూసాము. పులకేసిన్ 2కి మరియు హర్షవర్ధనుడికి ఇది ఆల్రెడీ మనం చూసాము. ఎవరు గెలుస్తారు? పులకేసిన్ 2 గెలుస్తాడు ఆబ్వియస్లీ అండి. మీరు ఏదైనా బుక్లో ఎవరో అడిగారు రీసెంట్లీ, ఏదో బుక్లో హర్షవర్ధనుడు గెలుస్తాడు అని ఉంది సార్ అంటే ఆ బుక్ నేమ్ చెప్పండి, సో దట్ ఎవరికి ఆ ఫర్దర్గా ఆ బుక్ చదవమని రిఫర్ చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే అబ్సల్యూట్లీ రాంగ్, అది క్లియర్ కట్ పులకేసిన్ 2 గెలుస్తాడండి అందులో.
కొన్ని బుక్స్ అట్లీస్ట్ ఇద్దరిలో ఎవరూ గెలవలేదు అని ఇస్తారు కొన్ని బుక్స్, అది కాస్త బెటర్. మరీ హర్షవర్ధనుడు గెలిచాడు అంటే అది రాంగ్ అండి, కంప్లీట్లీ మిస్గైడింగ్ అనమాట. కాబట్టి పులకేశిన్ II గెలుస్తాడు, హర్షవర్ధనుడు ఓడిపోతాడు. ఈ యుద్ధం ఎక్కడ జరుగుద్ది? నర్మదా నది ఒడ్డున జరుగుద్ది. కాబట్టి యుద్ధంని మనము నర్మదా బ్యాటిల్ అంటాము. సో పులకేశిన్ IIకి సంబంధించి ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. అయితే ఈ పులకేశిన్ IIకి హర్షవర్ధనుడికి జరిగిన యుద్ధం గురించి ప్రధానంగా మనకి 2 శాసనాలు తెలుపుతాయి. 2 శాసనాలు అంటే 2 ఆధారాలు ఉన్నాయి చారిత్రకంగా. ఒకటి ఐహోల్ పట్టణంలో ఉన్నటువంటి శాసనం, దాన్నే ఐహోల్ ఇన్స్క్రిప్షన్, ఐహోల్ శాసనం అంటాము. రెండోది హ్యూయన్సాంగ్ అనే యాత్రికుడు చేసిన రచనల ద్వారా. రెండిట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం ఏముంది అంటే పులకేశిన్ II గెలిచాడనే. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అంటే ఐహోల్ శాసనం. ఈ శాసనం ఇచ్చింది ఎవరు అంటే, రాసింది ఎవరు అంటే, శాసనం పైన రాసింది ఎవరు అంటే పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి అండి. పులకేశిన్ II యొక్క ఆస్థాన కవి రవికీర్తి అనే అతను ఐహోల్ శాసనంను వ్రాయడం జరిగింది. ఈయన పులకేశి II యొక్క ఆస్థాన కవి. ఓకే అండి, పులకేశి II యొక్క ఆస్థాన కవి. ఇది పులకేశిన్ IIకి సంబంధించి 4th పాయింట్ అండి. నెక్స్ట్ పులకేశిన్ IIకి సంబంధించిన 5th పాయింట్ చూద్దాము. మనకి అప్పట్లో ఇరాన్ని పెర్షియా అనేవారు. పెర్షియా, ఈ పెర్షియాని పరిపాలిస్తున్న రాజు అప్పట్లో, అతని రాజు పేరు ఖుస్రో అన్నమాట. ఖుస్రో మనకి బాదామి చాళుక్య రాజు పులకేశిన్ IIకి మరియు ఖుస్రోకి దౌత్య సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పులకేశిన్ IIకి పెర్షియా రాజు అయినటువంటి ఖుస్రోకి దౌత్య సంబంధాలు ఉన్నట్లు కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరిద్దరూ రాయబారులను కూడా పంపించుకున్నట్లు చరిత్రకారులు చెప్తారు. రాయబారాలు ఎప్పుడు పంపించుకుంటారు? మంచి సత్సంబంధాలు వీళ్ళిద్దరిలో ఉన్నప్పుడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3 పాయింట్స్. ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సిన 3 రకాలుగా అడగచ్చు. ఒకటి, పులకేశిన్ IIకి ఏ దేశ రాజుతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మనకి చరిత్రకారులు చెప్తారు అంటే పెర్షియా. 2, పులకేశిన్ IIకి పెర్షియా రాజుతో దౌత్య సంబంధాలు ఉన్నాయి, ఏ పెర్షియా రాజు అని. సో పెర్షియా రాజుతో ఉన్నాయి, అతను ఎవరు అని అడుగుతాడు, అప్పుడు ఖుస్రో అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంకా రకంగా ఏమని అడగచ్చు అంటే పులకేశిన్ IIకి పెర్షియా రాజు అయినటువంటి ఖుస్రోతో దౌత్య సంబంధాలు ఉన్నాయని చెప్పే ప్రధానమైన ఆధారం ఏది అంటాడు. అజంతా గుహల్లోని చిత్రలేఖనాలండి, పెయింటింగ్స్ ఇన్ అజంతా కేవ్స్ మనకు తెలుపుతాయి అన్నమాట ఈ యొక్క విషయం. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉంటాయి కదండి, అజంతా గుహలు, ఎల్లోర్ అజంతా గుహల్లోని పెయింటింగ్స్ మనకి ఇవి తెలుపుతాయి. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ అండి. సాయి కిషోర్ గారు దౌత్య అంటే ఏంటంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్లు అనమాట. శ్రీమంత్ చింతల గారు ఫాహిన్ కాదండి, హ్యూయన్సాంగ్, సియుకి ఫాహిన్ అంటున్నారు. పాల్ శ్రీమంత్ చింతల చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ అండి, సియుకి అనే గ్రంథం రాస్తాడు. ఇది నెక్స్ట్ పాయింట్ పులకేశిన్ IIకి సంబంధించి. ఇప్పుడు మనం టెక్స్ట్ చూద్దాం ఈయనకి సంబంధించి. ఇంక ఫైనల్ ఒక పాయింట్ చూద్దాం పులకేశిన్ II. అంటే బేసికలీ పులకేశిన్ II యొక్క ఎండింగ్ కూడా మరి ఇంపార్టెంట్ కదా. ఇంత గొప్ప రాజు ఇప్పుడు పులకేశిన్ II, హర్షవర్ధుడినే ఓడించాడు. గొప్ప పరాక్రమవంతమైన పేరున్న పల్లవ రాజుల్లో రాజైన మహేంద్రవర్మను వధించాడు. ఇది పులకేశిన్ II ఇట్లా ఉంటుండగా పల్లవరాజు మహేంద్రవర్మని చంపితే మహేంద్రవర్మ కొడుకు ఉంటాడు కదండి, సైలెంట్గా అతను పగతో రగిలిపోతున్నాడు అనమాట. ఎవరు ఈ మహేంద్రవర్మన్ కొడుకు అంటే నరసింహవర్మన్. మనం ఆల్రెడీ చూసాం కదండి, ఇదిగోండి పల్లవాస్లో మహేంద్రవర్మ తర్వాత నరసింహవర్మ. ఈయన మహేంద్రవర్మ యొక్క కొడుకు. ఈ నరసింహవర్మ పగతో రగిలిపోతున్నాడు. ఎందుకు? వాళ్ళ నాన్న మహేంద్రవర్మని పులకేశిన్ II చంపాడు కాబట్టి ఎప్పుడు అటాక్ చేద్దాం ఇతన్ని అని చెప్పి మంచి బలంగా తయారు చేసుకున్నాడు సైన్యాన్ని. ఈ విషయం పులకేశిన్ II కూడా తెలిసింది. సరే తేల్చుకుందాం, తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకుందాం అని భావించి యుద్ధానికి వస్తారు. అంటే బేసికలీ ఈ విషయం తెలిసిన తర్వాత
పులకేసిన్ టూయే కంచీపురం వెళ్ళి మరీ అతన్ని ఓడించి ఇతను కూడా చంపుదాం, వాళ్ళ నాన్న చంపినట్టు ఈయన్ని కూడా చంపుతాను అని చెప్పి కంచికి బయలుదేరుతాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్యన ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఎవరిద్దరికి? నరసింహవర్మకి పులకేసిన్ టూకి. నరసింహవర్మన్ మరియు పులకేసిన్ టూకి ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ఆ బ్యాటిలే బ్యాటిల్ ఆఫ్ బాదామి అంటాం. ఇప్పుడు దాని గురించి చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ బాదామి మనకి పులకేసిన్ టూకి మరియు పల్లవరాజు అయినటువంటి నరసింహ వర్మన్ వన్కి. ఈ నరసింహవర్మన్ వన్ ఎవరు? సన్ ఆఫ్ మహేంద్రవర్మన్. ఈ మహేంద్రవర్మన్ ఎవరి చేత చనిపోయాడు? పులకేసిన్ టూ చేతిలో చనిపోయాడు. వీళ్ళెవరు? పల్లవాస్. ఈ యుద్ధంనే మనము బ్యాటిల్ ఆఫ్ బాదామి అంటాం, బాదామి యుద్ధం అంటాము. వెరీ ఇంపార్టెంట్. బాదామి యుద్ధంలో నరసింహవర్మన్ వన్ పులకేసిన్ టూని ఓడిస్తాడు. ఓడించి తరిమి కొడతాడు. ఎక్కడి నుంచి? కంచి నుంచి పులకేసిన్ టూ బాదామి చాళుక్యుల యొక్క రాజధాని అయినటువంటి వాతాపి లేదా బాదామి వరకు తరిమి కొట్టి తన రాజ్యంలోనే, అంటే పులకేసిన్ టూ రాజ్యంలోనే పులకేసిన్ టూని చంపివేస్తాడు నరసింహవర్మన్. దానితో పులకేసిన్ టూ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. మరి బాదామి చాళుక్యుల రాజు అయినటువంటి పులకేసిన్ టూని వాళ్ళ రాజధాని వాతాపిలోనే అతన్ని చంపి వాతాపిని ఆక్రమించాడు అని చెప్పి ఈ నరసింహవర్మన్కే వాతాపికొండ అనే బిరుదు వస్తుంది. సో వాతాపికొండ బిరుదాంకితుడు ఎవరు అని ప్రశ్న అడుగుతాడు ఎగ్జామ్స్లో. అందరూ వాతాపి అంటే బాదామికి సంబంధించినది కాబట్టి బాదామి చాళుక్యుల్లో ఎవరైనా రాజుకుంటుందేమో అని అనుకుంటారు, పులకేసిన్ టూకో ఎవరికో. కానీ విచిత్రం ఏంటంటే వాతాపికొండ అనే బిరుదు బాదామి చాళుక్య రాజుకు కాదు, పల్లవ రాజుకు ఉంటుంది. ఎవరికి అంటే నరసింహవర్మన్ వన్కి వాతాపికొండ అనే బిరుదు. సో క్లాస్ స్టార్టింగ్లో ఇది అడిగారు ఎవరో, వాతాపికొండ అనే బిరుదు ఎవరికి ఉంటుంది సార్ అని. అది మనం ఆర్డర్లో వచ్చినప్పుడు చూస్తే బాగుంటుందండి ఫర్ అందరి దృష్టిలో. అంటే అక్కడే మీరు అట్లా ఆలోచించకండి, దీనిపైన ఫోకస్ చేయండి. అంటే మీకే అది కాంప్లికేట్ చేసుకున్నట్లు అవుతుంది సబ్జెక్ట్ని. సో చెప్పిన దానిపైనే ఫోకస్ చేయండి. మీకు ఏ క్వైరీస్ ఉన్నా క్లాస్ అయిపోయాక, రివిజన్ అయిపోయాక మీరు ట్రై చేస్తుండండి. ఓన్గా మీరు ఏదైనా బుక్స్లో కానీ అవన్నీ మీరు ట్రై చేసుకోండి ఓన్గా. చాట్లో మీరు వేరే వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి కాంప్లికేట్ చేయొద్దు. మీకు జెన్యున్గా తర్వాత చదివినా ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు కమెంట్స్లో పెట్టచ్చండి. అది మనకి డిసిప్లిన్డ్గా వెళ్ళినట్టు క్లాసు. సో వాతాపికొండ అనే బిరుదాంకితుడు ఎవరు అంటే మనము నరసింహవర్మన్ వన్ అని చెప్పాలి, పల్లవ నరసింహవర్మ. దీనితో మనకి గొప్ప రాజు అయినటువంటి పులకేసిన్ టూ అంతం అవ్వడం జరుగుతుంది. సో మనం పులకేసిన్ టూ గురించి కొన్ని పాయింట్స్ చదువుదామండి. అవి వెళ్ళే ముందు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని కొంతమంది అడుగుతున్నారండి. ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇన్ కేస్ మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావాలి అనుకుంటే జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. జీజేపీ తెలుగు యాప్లో మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. దీని గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఇది ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా నెంబర్ కాదు, ఛానల్ నెంబర్ అనమాట. సో జనరల్ క్వైరీస్ ఉంటే మీరు దీనికి వాట్సాప్ చేయొచ్చు. సో మనకి సబ్జెక్ట్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో పెట్టండి. అంటే ఈ ఛానల్కి మీరు సబ్జెక్ట్ డౌట్స్ అడగకండి, మళ్ళీ ఎవరు రిప్లై ఇవ్వలేదు సార్ వాట్సాప్లో నా సబ్జెక్ట్ డౌట్ ఏదో అడిగాను అని కొంతమంది అడుగుతున్నారు. సో ఈ సబ్జెక్ట్ పరంగా కింద వీడియో కింద కమెంట్స్లో పెట్టండి. ఇది ఛానల్ వాళ్ళ నెంబర్, నా నెంబర్ కాదు. కాబట్టి జీజేపీ తెలుగు యాప్కి సంబంధించి ఏది ఉన్నా ఇది మీరు పాయింట్ నోట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి పులకేసిన్ టూ గురించి మనం చూడాల్సిన పాయింట్స్. ఇప్పుడు మనం టెక్స్ట్ చూద్దామండి. రెండో పులకేసి. ఇతడు క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. తన పినతండ్రితో అంటే బాబాయ్తో ఏర్పడిన వారసత్వ యుద్ధం నుంచి రాజ్యాన్ని రక్షించడమే కాకుండా
తను దిగ్విజయ యాత్రల ద్వారా దాన్ని ఒక మహాసామ్రాజ్యంగా మార్చాడు. ఇతడు రాజ్య సరిహద్దులు నర్మదా నుంచి కావేరి వరకు విస్తరించాయి. దక్కన్పై జరిగిన హర్షుడి దాడిని ఇతడు విజయవంతంగా ఎదుర్కోవడమే గాక హర్షుడిని ఓడించినట్లు కూడా పులకేశి వారసులు శాసనాలు తెలియజేస్తున్నాయి. కోస్తాంధ్రపై దాడి చేసి రణదుర్జయుల పిష్టపుర అంటే ప్రస్తుతం మనకి పిఠాపురం అంటాం కదండి. పిఠాపురం అంటే మనం బేసికలీ అనుకున్నాం కదండి, ఆంధ్ర ప్రాంతంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేయని. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చాలా చాలా చిన్న రాజ్యాలు అన్నింటినీ ఓడించి అది వాళ్ళ తమ్ముడైనటువంటి విష్ణువర్ధనుడి చేతిలో పెడతాడనమాట ఆంధ్ర ప్రాంతాన్ని. సో అదే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు హర్షు ఇక్కడ ఏమంటున్నాడు, కోస్తా ఆంధ్రపై దాడి చేసి అక్కడ పరిపాలిస్తున్న వంటి వాళ్ళు రణదుర్జయులు పిష్టపుర రాజ్యాన్ని, విష్ణుకుండిలను పరిపాలిస్తున్న రాజ్యాన్ని ఇతడు అంతం చేశాడు. ఆంధ్ర ప్రాంతాలకు పిష్టాపురాన్ని కేంద్రంగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని తన ప్రతినిధిగా నియమించాడు. అనంతర కాలంలో కుబ్జ విష్ణువర్ధనుడు తన రాజధానిని వేంగీకి మార్చుకొని స్వతంత్ర తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించాడు. చూసాం కండి పాయింట్స్ అన్ని, అందుకని నేను ఇది యాజ్ ఇట్ ఈస్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఇక్కడ. సో రెండో పులకేసి పల్లవ రాజ్యంపై దాడి చేసి మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు. నెక్స్ట్, పర్షియా రాజు రెండో ఖుస్రోతో రెండో పులకేసి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఖుస్రోతో ఇందాక చూసాం కానీ ఖుస్రో అని. నెక్స్ట్, అజంతాలోని చిత్రాల్లో కూడా ఈ అంశాన్ని చిత్రీకరించారు. క్రీస్తు శకం 642లో పల్లవ రాజ్యంపై ఇతడు రెండోసారి దాడి చేశాడు. యుద్ధంలో పులకేశికి ఓటమితో పాటు ప్రాణహాని కూడా కలిగింది. పల్లవరాజు మొదటి నరసింహవర్మ ఈ దాడిని తిప్పికొట్టడమే కాక రెండో పులకేశిని తరుముతూ రాజధాని వాతాపి వరకు వచ్చి పులకేశిని వధించాడు. వాతాపి నగరాన్ని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదుని పొందాడు. ఎవరు? నరసింహవర్మ. 1. ఓకే కండి క్వశ్చన్, అదే పాయింట్స్ ఇవన్నీ ఓకే కదా. నెక్స్ట్, మనకి ట్రీ ఫ్యామిలీ చార్ట్ చూసుకున్నట్లయితే బాదామి చాళుక్యస్ ఫ్యామిలీ చార్ట్లు ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాము? ఎస్, జయసింహ, రణరాగ, పులకేసిన్ 1, కీర్తివర్మన్, మంగళేశ, పులకేసిన్ 2 అయిపోయాడు. పులకేసిన్ 2కి యాక్చువల్లీ 5 పిల్ల కొడుకులు అనమాట. చంద్రాదిత్య, ఆదిత్యవర్మ, విక్రమాదిత్య, జయసింహ, అంబెర. వీళ్ళల్లో విక్రమాదిత్యకి నెక్స్ట్ రాజ్యానికి వచ్చాడు. పులకేసిన్ 2 తర్వాత వీళ్ళందరూ నార్మల్ అండి, పెద్దగా ఎక్కువ ఉండవు పాయింట్స్, బ్రీఫ్గా వీళ్ళ గురించి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చిన రాజులు వీరనమాట. విక్రమాదిత్య, వినయాదిత్య, విజయాదిత్య, విక్రమాదిత్య 2, కీర్తివర్మన్ 2. సో వీళ్ళ గురించి బ్రీఫ్గా మనం చూసుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ విక్రమాదిత్య. అంటే ఆర్డర్ అర్థమైంది కదండి, పులకేసిన్ 2 తర్వాత వచ్చినటువంటి రాజులు అనమాట వీళ్ళు. విక్రమాదిత్య టైం పీరియడ్ కూడా ఇక్కడ నోట్ చేసుకోండి ఒక్కొక్కరిది. విక్రమాదిత్య అంటే దాదాపుగా 650 to 680, వినయాదిత్య అంటే 680 to 696, విజయాదిత్య అంటే 696 to 733, విక్రమాదిత్య 2 అంటే 733 to 744, కీర్తివర్మన్ అంటే 744 to 755 AD. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ చూద్దాం, స్టాండర్డ్ పాయింట్స్. రెండో పులకేసి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది మొదటి విక్రమాదిత్యుడు. విక్రమాదిత్య వస్తాడు అనుకున్నాం కదా రాజు. ఇతని గురించి ఏంటి అంటే, తన తండ్రి పులకేసి కాలంలో పల్లవులు జయించిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఆక్రమిస్తాడండి ఇతను. ఎప్పుడైతే పులకేసి 2 ఓడిపోతాడో నరసింహవర్మన్ చేతిలో, నరసింహవర్మన్ వాతాపి నగరాన్ని ధ్వంసం చేయడమే కాక చాలా రాజ్యాలని ఆక్రమించుకుంటాడు. తర్వాత నరసింహవర్మన్ చనిపోతాడు. ఈ బాదామి చాళుక్యుల్లో కూడా పులకేసి తర్వాత విక్రమాదిత్య రాజు అవుతాడు. ఈయన కొంత పరాక్రమవంతుడే, తిరిగి మళ్ళీ ఆ రాజ్యాలన్నింటినీ తెచ్చుకోవడం జరుగుతుంది, తిరిగి ఆక్రమించుకుంటాడు. ఇతను తండ్రి పులకేసిన్ 2ని పల్లవులు చంపారు కదండి, ఇప్పుడు ఇతను పగతో రగిలిపోతుంటాడు అనమాట. అందుకని వీళ్ళు నిరంతరం యుద్ధాలతో ఉండేవారు. ఇప్పుడు ఇతను పగలతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, మా తండ్రి పులకేసిన్ 2నే చంపుతారా, నేను మీ పని చూస్తాను అని చెప్పి పల్లవుల వైపు వెళ్ళి కంచిపైన దాడి చేసి పల్లవరాజు రెండో మహేంద్రవర్మ నేను అంతం చేస్తాడు. చూసారా వీళ్ళు యుద్ధాలు ఎట్లా, టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. అంటే మనకి పులకేసిన్ 2 ఫస్ట్ మహేంద్రవర్మన్ చంపేస్తాడు, మహేంద్రవర్మన్ 1ని. దాని తర్వాత నరసింహవర్మ ఈయన చచ్చిపోతాడు.
దాని తర్వాత నరసింహవర్మన్ 1కి ఈయనకి యుద్ధంలో ఈయన చనిపోతాడు. దాని తర్వాత ఈయన కొడుకు మొదటి విక్రమాదిత్యుడికి నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మహేంద్రవర్మన్ 2కి యుద్ధం జరిగితే ఈయన చంపేస్తాడు. సో అంతా ఇదే అనమాట, ఒకళ్ళని చంపుకోవడం వీళ్ళిద్దరు. కాబట్టి ఇది విక్రమాదిత్యుడు గురించి మనం చూడాల్సిన పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ విజయాదిత్యుడు, నెక్స్ట్ వచ్చిన రాజు. ఇతడు 40 ఏళ్ల పాటు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు. తన కాలంలో రాజ్యంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాడు. అంటే ఇతను ప్రధానంగా యుద్ధాలకు ఎక్కువ పోలేదండి, ఆరామ్ అనమాట. ఎందుకు వచ్చిన యుద్ధాలు, వచ్చింది లేదు పోయింది లేదు, ఆరాంగా ఉందామని చెప్పి 40 ఏళ్ళు గడిపేశాడు. అట్లాగనే ఈ విజయాదిత్యుడు పేరులోనే విజయాలు ఉన్నాయి కానీ పెద్దగా రాజ్యాలు విజయించి అవి చేసింది ఏం లేదనమాట. ప్రశాంతంగా గడిపాడు. కాకపోతే అది ఒక మంచి పద్ధతే. ఇతడు కాలంలో ముఖ్యంగా ఇతను చేసింది ఏంటంటే దేవాలయాలు లేవు, మరి ఖాళీ యుద్ధాలు లేవు, మరి సాంస్కృతికంగా ఏమన్నా అభివృద్ధి చేయడానికి చాలా సమయం ఉంటుంది. కాబట్టి ఇతను దేవాలయాల నిర్మాణంలో చాలా కృషి చేశాడు. ఇతని కాలంలో దాదాపుగా 70 దేవాలయాలను నిర్మించినట్లుగా చరిత్రకారులు భావిస్తారు. సో ఇది విజయాదిత్యుడి గురించి. నెక్స్ట్ రెండో విక్రమాదిత్య 2 వస్తాడు అనమాట విజయాదిత్య తర్వాత. దీని గురించి ఏంటి అంటే ఇతడు తన పూర్వీకుల సాంప్రదాయమైన, అంటే ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది. ఇతను చూసుకున్నట్లయితే ఎవరు, ఈ విజయాదిత్య చూసుకున్నట్లయితే శాంతియుతంగా వెళ్ళాడు. మరి వీళ్ళు పూర్వీకులందరికీ ఏంటి ఉండేది పరంపర, టామ్ అండ్ జెర్రీ. ఎవరు, పల్లవులకి ఈ బాదామి చాళుక్యులకి అస్సలు పడేది కాదు. ఈయన కొంత గ్యాప్ ఇచ్చాడు అనమాట, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు పాపం. కాకపోతే నెక్స్ట్ వచ్చిన అతను విజయాదిత్యుడు తర్వాత వచ్చిన అతను విక్రమాదిత్య 2. ఈ మా నాన్న విజయాదిత్య ఊరికనే శాంతి అంటాడు, ఈ శాంతి వల్ల ఏం రాదు, మళ్ళీ నేను మా పరంపరను మొదలు పెడతా అని చెప్పి తన పూర్వీకుల సాంప్రదాయమైన కంచిపై దాడులను పునరుద్ధరించాడు అనమాట విక్రమాదిత్య 2. సో ఇతడి కాలంలో మొత్తం 3 సార్లు కంచిపై దాడి చేశాడు ఇతను. ఈ పాయింట్ ఓకే కండి. కంచి పైన బేసికలీ 3 సార్లు దండయాత్ర చేశాడు. ఇది రెండో విక్రమాదిత్యుడు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రాజు ఎవరు అంటే కీర్తివర్మ 2. ఇంపార్టెంట్ అని కాదు, నెక్స్ట్ వచ్చిన రాజు కీర్తివర్మ 2. ఈయన బేసికలీ లాస్ట్ కింగ్. ఎప్పుడన్నా లాస్ట్ కింగ్ ఇంపార్టెంట్ అవుతాడండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు అనమాట. పలానా వంశం యొక్క మూల పురుషుడు ఎవరు, పలానా వంశం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, లేకపోతే అసలైన రాజ్య స్థాపకుడు ఎవరు, మళ్ళీ ముఖ్యమైనది ఆఖరి రాజు కూడా ఎవరు అని అడుగుతాడు. ఆఖరి రాజు ఎవరు అని అడుగుతాడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బాదామి చాళుక్యుల ఆఖరి రాజు కీర్తివర్మ 2. బాదామి చాళుక్య వంశంలో చివరి రాజు 753 క్రీస్తు శకంలో సామంత రాజైన దంతిదుర్గుడి చేతిలో రెండో కీర్తివర్మను తొలగించి స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి బాదామి చాళుక్యులు పరిపాలిస్తున్నప్పుడు ఆఖరి రాజు కీర్తివర్మ 2 పరిపాలిస్తుండగా ఈ బాదామి చాళుక్యుల్లో ఒక సామంతులాగా ఉంటారు. ఆ సామంతుల్ని పరిపాలిస్తున్నతను దంటిదుర్గ. సో దంటిదుర్గ అనే ఒక సామంతులు ఉంటారనమాట. ఈ దంతిదుర్గ చాలా పవర్ఫుల్. అతను చూశాడు పరిస్థితిని. ఈ కీర్తివర్మ 2 ఉట్టి అంటే బొమ్మలాగా ఉన్నాడు, ఏం లైట్, మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు పరిస్థితిని అని చెప్పి మంచి ప్లాన్ వేసాడు. ప్లాన్ ప్రకారం కీర్తివర్మ 2 పైన దండయాత్ర చేసి అతన్ని చంపి అతన్ని పక్కకు నెట్టేసి బాదామి చాళుక్యుల స్థానంలో వాళ్ళ సామంతుడైన దంటిదుర్గుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ స్వతంత్ర రాజ్యాన్నే మనము రాష్ట్రకూటాస్ అని అంటాము. ఇది మనం చూస్తాం నెక్స్ట్ చాప్టర్. రాష్ట్రకూటాస్. సో బాదామి చాళుక్యుల స్థానంలో రాష్ట్రకూట స్థానం స్వతంత్ర రాజ్యంగా వస్తుంది. ప్రశ్న ఏమని అడుగుతాడు అంటే రాష్ట్రకూట స్థాపకుడు ఎవరు? దంటిదుర్గ ఏ సామ్రాజ్యాన్ని కూలద్రోలి రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు? బాదామి సామ్రాజ్యాన్ని. దంటిదుర్గుడు క్రింద ఏ రాజుని పదవీవృత్తిని చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేస్తాడు అంటే కీర్తివర్మ 2ని. సో రకరకాల థియరీ మనకు తెలిస్తే రకరకాలుగా అడగచ్చు ప్రశ్నలు, ఎట్లాగన్నా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సామంతులు అంటే మీనింగ్ ఏంటి సార్ అని అడుగుతున్నారు. సామంతులు అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక పెద్ద రాజు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద రాజు ఉన్నాడు, ఇప్పుడు పెద్ద రాజు ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఒక చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న రాజ్యాల్ని ఒక అతను పరిపాలించుకుంటాడండి. కాకపోతే ఓవరాల్గా ఈ పెద్ద రాజు ఉంటాడే, ఆ రాజు క్రింద పనిచేస్తుంటారు. వీళ్ళందరూ రాజు కిందే ఉంటారు. ఈ రాజు చెప్పినట్టు వీళ్ళు పాటిస్తుంటారు అన్నమాట. వీళ్ళ ప్రాంతంలో వీరు కొంచెం ఇండిపెండెంట్గా పరిపాలించుకుంటారు. కాకపోతే వీళ్ళు స్వతంత్ర రాజ్యం కాదు వీళ్ళది. ఓవరాల్గా ఈ రాజ్యం అంతా పరిపాలించేది ఎవరంటే ఒక పెద్ద రాజు ఉంటాడు. సో ప్రతి పెద్ద సామ్రాజ్యంలో చాలా
మనకి సామంత రాజ్యాలు ఉంటాయి. ఇతను డైరెక్ట్గా పరిపాలించే రాజ్యం కొంతే ఉంటుంది, కానీ చాలా ప్రాంతం సామంతులు పరిపాలించుకుంటారు. సామంతులు అంటే ఆ పెద్ద రాజ్యంలో కొంత భాగాల్ని వారి భాగాల వరకు వారు స్వయంగా పరిపాలించుకోవడం. కాకపోతే కంప్లీట్ అథారిటీ ఈ రాజుకే ఉంటుంది. ఎందుకు సార్ అతనే ఉంచుకోవచ్చు కదా, మొత్తం ఎందుకు సామంతులకి ఇవ్వడం అంటే ప్రాక్టికల్గా ఒక రాజుకి పెద్ద రాజ్యాల్ని పాలన చేయడం పాసిబుల్ అవ్వదు, చేయలేడు. అందుకని చెప్పి సామంతులకి ఇవ్వడం జరుగుతుంటుందండి. సో అది పాయింట్ అనమాట. మనకి దీంతో రాష్ట్రకూటాస్ వంశం అనేవారు వస్తారు. ఇది ఓవరాల్గా మనకి బ్రీఫ్ బాదామి చాళుక్యుల గురించి. అయితే వీళ్ళు మనం ఇంకా చూడాల్సిన చాలా ఉంది. బాదామి చాళుక్యాస్ అంటే వాళ్ళ యొక్క నిర్మాణాలు ఏంటి, శాసనాలు, వాళ్ళ పరిపాలనా విభాగం ఏ విధంగా ఉండేది, సమాజం ఏ విధంగా ఉండేది, లిటరేచర్ ఏ విధంగా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ క్లాస్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా అవసరం అండి బాదామి చాళుక్యాస్కి. నెక్స్ట్ క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాము. ఆ తర్వాత మనము పల్లవాస్ గురించి చూస్తాము, రాష్ట్రకూటాస్ గురించి కూడా చూస్తాము, వాళ్ళిద్దరు రాజవంశాల గురించి కూడా చూడాలన్నమాట మనం. కాబట్టి మనకు అందుకేనండి చాలా ఉంది సిలబస్, కాబట్టే అందుకనే అప్పుడు మనము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఓకే కండి. ఇంకా మనం ఒకసారి బ్రీఫ్ చేసుకున్నట్లయితే ఈ చార్ట్ నోట్ చేసుకోండి. చార్ట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. స్టార్టింగ్ ఏమనుకున్నాం, వీళ్ళు అసలు బాదామి చాళుక్యులు అసలు కాదంబులు యొక్క సామంతులుగా ఉండేవారు. ఈ వంశస్థాపకుడు జయసింహ I, పులకేసిన్ I స్వతంత్రం ప్రకటించుకొని బాదామి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, వాతాపి రాజధానిగా చేసుకొని. ఇతనికి 2 పిల్లలు, కీర్తివర్మన్ I, మంగళేశుడు. పులకేసిన్ II చిన్నవాడు అవడంతో మంగళేశుడు అవుతాడు. తర్వాత పులకేసిన్ II ఇతను చంపి ఇతను రాజు అవుతాడు. ఇతని గురించి చూసాము. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజులు ఒక్కొక్కరి గురించి బ్రీఫ్గా కొంత చదువుతూ వచ్చాము. దాంతో మనకి పొలిటికల్ హిస్టరీ ఆఫ్ బాదామి చాళుక్యస్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనం బాదామి చాళుక్యస్కి సంబంధించి కొన్ని వేరే పాయింట్స్ చూడాలి. అంటే లిటరేచర్కి సంబంధించి అవన్నీ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కల్చరల్ పరంగా కాంట్రిబ్యూషన్స్ ఏంటి వీళ్ళవి అని అవి చూస్తే మనకి బాదామి చాళుక్యస్ కంప్లీట్ అవుతాయి. సో మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందండి బాదామీస్కి సంబంధించి. హాఫ్ అన్ అవర్కి కంప్లీట్ అయిపోద్ది, నో డౌట్. బాదామి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనము రాష్ట్రకూటాస్, పల్లవాస్ వాళ్ళిద్దరి గురించి కూడా చూడవలసిన అవసరం ఉంది. రాష్ట్రకూటాస్ అంటే ఆర్డర్ గుర్తుంది కదా మీకు, ఏంటి ఆర్డరు? కాదంబులు ఉండేవారు. ఆ కాదంబుల స్థానంలో వచ్చిన వారు ఎవరు? బాదామి చాళుక్యాస్. ఇప్పుడు ఈ బాదామి చాళుక్యాస్ స్థానంలో ఎవరు వచ్చారు? నెక్స్ట్ రాష్ట్రకూటాస్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక చార్ట్లాగా వేసుకుంటే మీకు క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఇవి ఒక ఆర్డర్లో అన్నమాట. చాలా రాజ్యాలు ఉంటాయి. ర్యాండమ్గా బుక్ చదువుకుంటూ అట్లా వెళ్తే చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఒక ఆర్డర్లో చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. శ్రీకాంత్ గారు స్పీడ్ పెంచాలండి, స్పీడ్ తప్పదు. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంకా మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పాయింట్ మనకి అగైన్ రేపు క్లాస్లో అంటే May 12th మనము మార్నింగ్ 10 కలుసుకుందాము. 10 to 11:30 AM జాగ్రఫీ చూస్తాము. జాగ్రఫీలో టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం కదా, అది కంప్లీట్ చేద్దామండి. టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ అగైన్ మనకి సాయంత్రం యాజ్ యూజువల్గా 5 to 6:30 PMకి మనం చూడాల్సింది ఏంటి జాగ్రఫీ తర్వాత పాలిటీ చూడాలి. పాలిటీలో వైస్ ప్రెసిడెంట్తో అయితే స్టార్ట్ చేద్దాం, కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ కూడా కొన్ని టాపిక్స్కి వెళ్ళొచ్చు. PM అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా వెళ్ళొచ్చు ఇఫ్ టైం పెర్మిట్స్. సో ఇది రేపటి స్కెడ్యూల్ అండి. హౌ టు గెట్ PDF అంటున్నారు. PDF వాటి గురించి శాతవాహనుల గురించి ఏంటి, ఏపీ హిస్టరీ మనం ఇక్కడ చూడమండి. ఇది ఇండియన్ హిస్టరీలో మనం హైవే లాగా వెళ్ళిపోతాం. శాతవాహనస్ గురించి ఏపీ హిస్టరీలో క్లియర్గా చూస్తాం. ఇండియన్ హిస్టరీలో జస్ట్ ఒక 10 minutes చూస్తాం అంతే. శాతవాహనస్ నాట్ మోర్ దెన్ 10 minutes. సో మీకు శాతవాహనస్ అనేది ఏపీ హిస్టరీ కింద వస్తుందండి. ఇండియన్ హిస్టరీలో వీ డోంట్ ఫోకస్ ఆన్ శాతవాహనాస్.
కాబట్టి నెక్స్ట్ పీడిఎఫ్ అని అడుగుతున్నారు. పీడిఎఫ్ మనకి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. అక్కడ మీరు జాయిన్ అవ్వండి, అక్కడ పీడిఎఫ్స్ అనేవి మనకి ఉంటాయి. నాగరాజు అనుమిల గారు టైం టేబుల్లో చూపిస్తలేదు సార్ అంటున్నారు. టైం టేబుల్ యాక్చువల్లీ నేనే అప్డేట్ ఇవ్వలేదండి ఇంకా ఛానల్ వారికి. అంటే జనరల్గా నేను టైం టేబుల్ మారింది కాబట్టి నేను ప్రొవైడ్ చేయలేదు ఇంకా అప్డేట్, అందుకనే మీకు ఇక్కడే ఇస్తున్నా కదండి. సో సిలబస్ నెక్స్ట్ రేపు అయితే ఇది ఉంటాయి, అది నేనే ప్రొవైడ్ చేయలేదండి ఇంకా, అందుకనే అప్డేట్ అవ్వలేదు. దిలీప్ కుమార్ గారు ఒక పాయింట్ నోట్ చేసుకోండి, మనం కాన్సెప్చువల్గా వెళ్తామండి. దీనికన్నా మీకు దీంట్లో మీరు ఎంత గ్రహిస్తారో అది మీ ఇష్టం. ఇంతకన్నా తక్కువ కావాలి అంటే కొన్ని పాయింట్స్ ఇందులో తీసుకోండి, ఇంతకన్నా ఎక్కువ కావాలంటే మీ ఓన్గా మీరు కొన్ని బుక్స్లో చదువుకోవాలండి. సో కంప్లీట్గా మీరు క్లాస్లో ఎవ్రీ పాయింట్ కవర్ అవ్వాలి, లేకపోతే కొంచెం చెప్పండి సార్ ఇంత చెప్పక్కర్లేదు, ఆ పాయింట్స్ తీసేసేయండి మీరు. ఎందుకంటే మనము ఓవరాల్గా కాన్సెప్ట్ లాగా ఒకటి వెళ్తాం అండర్స్టాండింగ్ కోసమే. ప్రతి పాయింట్ మనం చూసినట్లయితే మనకి 50 ఏళ్ళన్నా అవ్వదండి జనరల్ స్టడీస్. సో దోస్ ఆర్ నాట్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అనమాట. నేను అంటే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా, దోస్ ఆర్ నాట్ ది క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అవి. ఏపీ హిస్టరీ క్లాసెస్ అంటే ఇప్పుడప్పుడే కాదండి, ఆల్రెడీ టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్, మనం మళ్ళీ రేపు కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ బాగానే ఆల్మోస్ట్ క్లాస్ 1.5 hours అన్న చాలా ఓపిక్గా విన్నారు, వెరీ గుడ్. అదే మీరు ఎండ్యూరెన్స్తో ఉండండి, మనం అదే విధంగా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు రివిజన్కి టైం ఉంటుంది. బేసికలీ క్లాసులు చెప్పుకుంటూ పోతే ఎన్నాలైనా అవుతుంటాయి, మీకు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కూడా మనం